ఓకేనా చూద్దాం ఒకసారి ఇందులో ఫస్ట్ చెప్తాను ఒకసారి 8 మంత్రులు ఒక వృత్తాకార బల చుట్టూ కూర్చున్నారట. ఎంతమంది కూర్చున్నారట? గట్టిగా 8 మంది మంత్రులు ఒక వృత్తాకార బల చుట్టూ కూర్చున్నారు అంటే ఇట్లా కూర్చున్నాడు లెక్క. అయితే అనుకున్నాం 1 2 3 4 5 6 7 8 వీళ్ళందరూ ఇన్సైడ్ పే చేసిరా అవుట్ సైడ్ పే చేసిరా? మాట్లాడతారు ఇన్సైడ్ చేసి చూడు ఒకసారి. అందులో ఆర్థిక శాఖ మంత్రి మరియు విదేశీ వ్యవహారాల మంత్రులు ఎదురుగా కూర్చున్నారు. కండిషన్ చెప్తాడు. ఫస్ట్ కండిషన్ చూడు. కండిషన్ నెంబర్ 1 ఆర్థిక శాఖ మంత్రి నెక్స్ట్ విదేశీ శాఖ మంత్రి ఎట్లా కూర్చున్నారట? ఎదురుగా కూర్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎక్కడైనా తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం ఆర్థిక శాఖ మంత్రి తీసుకోవచ్చా? ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ తీసుకున్నాను. దానికి ఎదురుగా ఎవరు ఉండాలి? విదేశీ శాఖ మంత్రి ఉండాలి. ఓకేనా? కండిషన్ అప్లైడా? ఓకేనా? ఇది ఎదురెదురు నిల్చున్నారు. నెక్స్ట్ పాయింట్ ఆ తర్వాత ఏమంటాడు? ఆర్థిక మంత్రి కుడి పక్కన రెండవ స్థానంలో, కుడి పక్కన రెండవ స్థానంలో పైనుంచి ఆర్థిక కదా మాట్లాడతలేరు కింది నుంచి, ఎందుకంటే ఇడ్రిక్ ప్లేస్ పెట్టే కదా. కుడి నుంచి రెండో స్థానం కుడి సైడ్ ఇటే కదా, అంటే ఒకటో ప్లేస్ రెండో ప్లేస్. ఓకేనా? ఇక్కడ ఎవరు ఉండాలి? మాట్లాడతలేరు. రక్షణ శాఖ మంత్రి ఉండాలి. రక్షణ శాఖ మంత్రి. ఓకేనా? రక్షణ శాఖ మంత్రి. క్లియర్ ఇది? మాట్లాడతలేదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి గమనిద్దాం. నెక్స్ట్ పాయింట్ కూడా ఆ తర్వాత మూడో పాయింట్ అంటాడు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రికి మధ్యలో సమాచార మంత్రి కలడు అంటాడు. అంటే ఇందులో రెండో పాయింట్లో చెప్తాడు ఏమని? విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు ఉంటారట. వాళ్ళ మధ్యలో ఉండాలి సమాచార మంత్రి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, విదేశీ వ్యవహార మంత్రి ఇక్కడ ఉన్నాడు కదా, కనబడుతుంట. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇడికి పెట్టినామనుకో రాంగ్ అవుతాం. ఎందుకంటే కండిషన్ చెప్తాను, ఆర్థిక శాఖ మంత్రి కుడివైపున రెండో స్థానంలో వీడు ఉండాలి అన్నది ఫస్ట్ కండిషన్. అది పక్కా ఉండాల్సింది, దాన్ని మార్చడానికి లేదు. ఇప్పుడు మరి ఒకవేళ ప్లేస్ ఎది ఖాళీ ఉంది రైట్ సైడ్ లో, అంతేనా కదా? సో విదేశీ శాఖ మంత్రి మీద ఎవరు ఉండాలి? సమాచార శాఖ మంత్రి ఉండాలి, అంతేనా? విదేశీ వ్యవహారాల మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి మధ్య సమాచార మంత్రి అంటే ఇండైరెక్ట్ ఇక్కడ ఎవరు ఉండాలి? సమాచార మంత్రి ఉండాలి. అర్థమైతుందా? వీరి మధ్యలో ఓకే డౌట్ వచ్చింది కదా, రాస్తాం వ్యవసాయ శాఖ మంత్రి రాస్తాను. ఓకేనా? క్లియరా? ఈ మధ్యలో ఉండాలి ఇప్పుడు సమాచార మంత్రి ఉండాలి. క్లియరా? ఇది ఇప్పుడు మనం గమనించినట్లయితే విదేశీ శాఖ మంత్రికి రైట్ సైడ్ లో సమాచార శాఖ మంత్రి ఉన్నాడు అర్థం. మాట్లాడరు. సమాచార శాఖ మంత్రికి లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు విదేశీ శాఖ మంత్రి ఉన్నాడు అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పిన తర్వాత చూడండి ఒకసారి. థర్డ్ పాయింట్, సంక్షేమ శాఖ మంత్రి ఆర్థిక మంత్రికి ప్రక్కన కలడు. సంక్షేమ శాఖ మంత్రికి ఆర్థిక శాఖ మంత్రి పక్కన అయితే ఇక్కడ ఉండొచ్చు, తర్వాత డిసైడ్ అవుతాం ఎక్కడ ఉండాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ నువ్వు తీసుకోవద్దు. సంక్షేమ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. సో ఇక్కడ ఎక్కడ ఉంటారు తర్వాత డిసైడ్ అవుతాం. ఓకేనా? ఇది అందుకే ఇంటి గుర్తు పెట్టినా. పక్కా ఉండాలంటే రైట్ గుర్తు వేసుకుంటే డౌట్ ఉంది కనుక అక్కడ పెట్టేసాం. మాట్లాడతలేదు. ఆ తర్వాత చెప్తాను చూడండి ఒకసారి. అతడు హోం మంత్రికి ఎదురుగా ఉండాలి. మరి ఇక్కడ ఆల్రెడీ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? మరి ఇక్కడ కూర్చోవచ్చా సారు అంటే రాంగనంటే కదా. సో ఇక్కడ స్టార్ట్ చేస్తాను అంటే ఆప్షన్ లేదు, ఇక్కడే కూర్చోవాలి సారిగా. సో ఇక్కడ సంక్షేమ శాఖ మంత్రి కన్ఫర్మ్ అయిపోయింది సీటు. ఇక్కడ ఎవరుంటారు? హోం మంత్రి ఉంటాడు. సో ఇప్పుడు మిస్ అయిన దాంట్లో ఒక మంత్రి మిస్ అయ్యాడు. ఆ మంత్రి ఇక్కడ మంత్రి వాడికి ఇక్కడ కూర్చోవాలి. ఓకేనా? అర్థమైపోయిందా? సిట్టింగ్ అరేంజ్మెంట్స్ డౌట్ ఉందా ఏమన్నా? సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్స్. ఓకేనా? ఇందులో వచ్చేసి ఒకసారి చూద్దాం. రైటా? తర్వాత చూడండి ఒకసారి. డి క్వశ్చన్, మానవ వనరుల శాఖ మంత్రికి ఎదురుగా ఉన్నది ఎవరు? ఎవరున్నారు? సమాచారం. నెక్స్ట్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి. క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? విదేశీ వ్యవహారాల మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తమ పరస్పర స్థానాలు మార్చుకోవాలి. ఒకసారి చూడు, విదేశీ ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? తర్వాత ఏమన్నాడు? వ్యవసాయ శాఖ ఎక్కడ ఉంది? పైన ఉంది. వీళ్ళను ప్లేసులు మార్చమంటాడు. మార్దామా అంటే ఇక్కడ విదేశీని పెడతాం, ఇక్కడ ఏం పెడదాం? వ్యవసాయం పెడదాం. ఓకేనా? ఇప్పుడు పెట్టిన తర్వాత ఏమంటే హోం మంత్రుల మధ్య ఎవరున్నారు అంటే మంత్రుల స్థానాలు పరస్పరం మార్చుకున్న తర్వాత హోం మంత్రుల మధ్య ఎవరు ఉంటారు? హోం మంత్రి ఎక్కడ ఉంటుండే ఒకసారి? ఎక్కడ? ఇక్కడ. ఓకేనా? అంటే ఈయన గురించి మాట్లాడతానా? ఎవరి గురించి మాట్లాడతాను? క్వశ్చన్ చూడండి ఒకసారి మళ్ళొకసారి. విదేశీ వ్యవహారాల మంత్రి వ్యవసాయ మంత్రులు తమ స్థానాలు పరస్పరంగా మార్చుకున్నట్లయితే హోం మంత్రుల మధ్యలో హోం మంత్రి ఎక్కడ ఉన్నాడు కాదు క్వశ్చన్. అర్థమైందా? హోం మంత్రి క్వశ్చన్ తప్పు ఉంటుంది అక్కడ. హోం మంత్రి ఎవరి మధ్యలో ఉన్నాడు కావాలి. అర్థమైందా? హోం మంత్రి ఇక్కడ కదా అంటే గిల్తేనే అడుగుతాను అర్థం. అర్థమైందా అమ్మ? క్వశ్చన్ నీకు అర్థం కావాలి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ తప్పు ఉంటుంది రాసుకో. విదేశీ వ్యవహార శాఖ మంత్రి
వ్యవసాయ శాఖ మంత్రులు తమ స్థానంలో పరస్పరం మార్చుకున్నట్లయితే వీడికి ఓకేనా అందరికీ? హోం మంత్రి, మంత్రులు కాదు, హోం మంత్రి. ఓకే, ఎవరి మధ్యలో ఉన్నాడు? ఎవరి మధ్యలో ఉన్నాడు? ఓకేనా? ఎవరి మధ్యలో ఉన్నాడు సార్? రక్షణ శాఖ, వ్యవసాయ శాఖ. ఓకేనా? ఇయరా నెక్స్ట్ క్వశ్చన్ చూడు. తర్వాత సమాచార మంత్రిక, మంత్రిక కాదు మంత్రి చెప్పబడదు అక్కడ. సమాచార మంత్రి కుడి పక్కన ఎవరు కలరు? సమాచార మంత్రి ఎక్కడో ఇప్పుడు మనం ఒకసారి ఇంతమంది మార్చినాం కదా, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్ మళ్ళీ దాన్ని పట్టుకొని కుడి పక్కన విదేశం చెప్పొద్దు. ఆ ఒక్క క్వశ్చన్కే మార్చాలి ప్లేసులు. మీరు ఏం చేస్తారంటే మార్చిన విషయం మర్చిపోతారు. అందుకే క్వశ్చన్ ఇచ్చిన పిచ్చోడు కాదు, అర్థమైందా? నువ్వు మార్చంగా ఇది రాస్తున్నావు కదా, రాసుకుని కొట్టేసి రాసినాక నేను కూడా సేమ్ నువ్వు కూడా అట్లే రాస్తావు. రాసినాక కుడి పక్కన అంటే ఫస్ట్ ఆప్షన్లో విదేశాఖ మంత్రి ఉంటుంది కదా, అది పెట్టేస్తావు. కానీ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ ఎవరు ఉండే? ఇక్కడేనా? ఇక్కడ ఎవరుండే? ఫస్ట్ వ్యవసాయం ఉంది. ఇక్కడ ఎవరుండే? విదేశీ ఉండే. ఇప్పుడు పాత బ్రాండ్ వచ్చేసాం, మళ్ళీ క్వశ్చన్ అయిపోయి పాత బ్రాండ్ వచ్చాం. ఇప్పుడు చదువు. సమాచార మంత్రికి కుడి పక్కన ఎవరు కలరు? సమాచార మంత్రి కుడి పక్కన ఉన్నారు. అర్థమైందా? ఫస్ట్ వాడు క్వశ్చన్ కనుక మార్చాలి, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, మళ్ళీ పాతానికే వెళ్ళిపోవాలి. అర్థమైందా? అంతేగాని మార్చినాక సార్ మార్చినాం కదా మరి ఆన్సర్ చేస్తుంది అంటే రాంగ్ అయితే గుర్తుపెట్టుకో ఆ విషయం. ఎందుకంటే వాడు ఒక్కసారి మార్చుకున్నాడు, అప్పుడే మార్చి ఆన్సర్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఏం చేయాలి? పాత ప్రేమికే వెళ్ళిపోవాలి. అర్థమైందా? ఎనీ డౌట్? రైట్, నెక్స్ట్. ఇది ఓకేనా? ఎంతమంది చేసిర్రు? అందరూ చేసిరా? కలిపేయచ్చా? ఫ్రేమింగ్ వేసుకుంటుంటే వేసుకునేవారు ఉంటే. దీని మీద మళ్ళీ టెస్ట్ ఉన్నది, ఇంకో పేపర్ కూడా రెడీ అయింది 10 మార్కులు. ఓకేనా? చెయ్యా ఓకేనా? ఎన్నో క్వశ్చన్స్ అండి? 2 క్వశ్చన్. చూడ ఒకసారి. ఫస్ట్ కానీ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, మనకు టైం ఉంటుంది. క్వశ్చన్ ఇవ్వగానే ఆగమాగం చేసి క్వశ్చన్ మొత్తం చదువు ఒకసారి. ఓకేనా? 8 మంది క్రీడాకారులు ఒక వృత్తాకార బాల చుట్టూ కూర్చున్నారట. ఎంతమంది క్రీడాకారులు? ఫస్ట్ 8 మందికి స్కెచ్ గీ. ఓకేనా? 1 2 3 4 1 2 3 4 5 6 7 10. ఓకేనా? ఇది 8 మంది బాల చుట్టూ కూర్చున్నారు. చూద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుంది. అందులో కూర్చున్న తర్వాత ధోని పక్కన సైనా నెహ్వాల్ కూర్చోదన్నారు. ఓకే, అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. సచిన్ మరియు ద్రావిడ్ల మధ్యలో మితాలి రాజ్ కూర్చోకి ఇష్టపడదు. వాళ్ళిద్దరి మధ్యలో మెడ కూర్చోదట. పడనా? ఇష్టపడదు. సానియా పఠాన్ పక్కన కూర్చోకి ఇష్టపడదు. ఓకేనా? ధోని పక్కన హంపి కలదు. ఓకే, పఠాన్ మరియు సచిన్లు ఎదురెదురుగా కలరు. ప్రతి ఇద్దరు పురుషుల మధ్య ఒక స్త్రీ కలరు. గది పాయింట్ మనకు కావాల్సింది. అందులో 4 అమ్మాయిలు ఉన్నారు, 4 అబ్బాయిలు ఉన్నారు. నువ్వు ఫస్ట్ నుంచి రాసుకుని వచ్చినావు అనుకో, ఏం చేయాలో అర్థం కాదు నీకు. కానీ కండిషన్ చెప్తాను ఇక్కడ లాస్ట్ వచ్చిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఒక కీ. అందుకే ఎప్పుడు కానీ పజిల్ కానీ స్టేట్మెంట్ కానీ ఏం చేయాలంటే క్వశ్చన్ మొత్తం చదవాలి. వాడు ఏమంటారో చూసుకున్న తర్వాత దిగ్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ చెప్తాడు ఖచ్చితంగా ఏమనంటే పఠాన్ మరియు సచిన్లు ఎదురెదురుగా ఉంటారని చెప్తాను ఫస్ట్ కండిషన్. అంటే తీసుకున్నాం, ఒక ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక సార్ నువ్వు పఠాన్ ఇక్కడ తీసుకున్నావు, తీసుకోవచ్చా? ఎక్కడైనా తీసుకోవచ్చా? పఠాన్ తీసుకున్నావు, ఆ తర్వాత సచిన్ ఎదురుగుండాలి అన్నాడు. ఇది ఓకేనా? మాట్లాడతలేదు. అక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను. ప్రతి ఇద్దరు పురుషుల మధ్య ఎవరు ఉండాలి? ఒక స్త్రీ ఉండాలి అంటాడు. ప్రతి ఇద్దరు పురుషుల మధ్య అంటే ఇక్కడ ఒక పురుషుడు ఉండొచ్చా? ఆ పురుషుడు ఎవడో తర్వాత రాద్దాం. వీడో పురుషుడు ఉండొచ్చా? ఒకసారి గమనిద్దాం. అంటే ఇవి ఆడవాళ్ళ ప్లేసులు ఇవన్నీ. ఓకేనా? ఇవన్నీ మగవాళ్ళ ప్లేసులు. ఇప్పుడు పురుషులు ఇంకెంతమంది ఉన్నారు మనకు? మాట్లాడతలేరు. ఎవరెవరు? ధోని ఉన్నాడు, ద్రావిడ్. ఎవరెక్కడ తర్వాత డిసైడ్ అవుతాం? ధోని, ద్రావిడ్. తర్వాత మళ్ళీ ఫస్ట్ మీద వద్దాం, చూద్దాం ఒకసారి. అంటే ఆప్షన్ రాస్తాను ఫస్ట్ నీకు, ధోని, ద్రావిడ్. ఓకేనా? ఇది ఎక్కడ ధోని ఉండాలి, ఎక్కడ ద్రావిడ్ ఉండాలో మళ్ళీ చేయొచ్చు. కానీ నీకు కన్ఫర్మేషన్ అయ్యేంత వరకు నువ్వు డైరెక్ట్ డిసైడ్ చేయొద్దు. ఓకేనా? మాట్లాడతలేదు. రైట్, ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కన్సిడర్. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ధోని పక్కన సైనా నెహ్వాల్ కూర్చోదు. ధోని ఎక్కడ కూర్చున్నా, ధోని ఇక్కడ కూర్చున్నాడు అనుకో, పక్కన సైనా ఇక్కడ కూర్చోదు. ఇటు కూర్చోదు, ఇటు కూర్చోదు, ఇటు కూర్చోదు. ఓకేనా? క్లియర్ కదా? సరే, అది కాదు పెడతాం. ధోనికి సైనాకు పడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ పని. సచిన్ మరియు ద్రావిడ్ల మధ్య మితాలి రాజ్ కూర్చుడు ఇష్టపడును అంటాడు. పాజిటివ్. సచిన్ ఎక్కడున్నాడు? ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ద్రావిడ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, అంతే కదా? ద్రావిడ్ మధ్యలో ఎవరు కూర్చోవాలి? మితాలి. మరి ద్రావిడ్ ఇక్కడ తీసుకున్న మితాలి ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు.
డిసైడ్ చేయొద్దు ఎక్కడ కూర్చోవాలి నువ్వే. ఆప్షన్ ఉంది కనుక ఆ అబ్బాయి ఏడ కూర్చుందామంటే ఆడ కూర్చొని పెట్టాను, అంతేగాని నాకు సీట్ ఇచ్చిన కదా కూర్చొని పెడతాను, ఇక్కడ కూర్చొని పెట్టద్దు. ఎందుకంటే ఈడ కూర్చుంటుందా మరి తల్లి, ఆడ కూర్చున్న తర్వాత చూడాలి. అర్థమవుతుందా? రైట్, నెక్స్ట్ పాయింట్ చూడాలి. తర్వాత సానియా పఠాన్ పక్కన కూర్చున్నకు ఇష్టపడదు. ఒకసారి చూద్దాం. సానియా పఠాన్ ఎక్కడ చూడండి, మాట్లాడాలి ఇక్కడ. అయితే ఈ సానియా అనే అమ్మాయి, సానియా కదా, సానియా ఇక్కడ కూర్చోవద్దు, ఈడ కూర్చోవద్దు. మరి ఎడ కూర్చోవాలి, ఇటు కూర్చోవాలి, ఆపోజిట్. అర్థమవుతుందా? ఎవరు ఇక్కడ కూర్చోవాలి, సానియా. అయితే ఇక్కడ కూర్చుంటుందా, ఇక్కడ కూర్చుంటుందో తెలియదు మనం. అర్థమవుతుందా? క్లియర్ అయింది. పఠాన్ పక్కన సానియా కూర్చోవద్దన్నాడు, ఈడ కూర్చోవాలి, ఈడ కూర్చోవాలి. అయితే మితాలన కూర్చోవాలి, అయితే సానియాన కూర్చోవాలి. అయితే మితాలన కూర్చోవాలి, అయితే సానియాన కూర్చోవాలి. రైటా రాంగా? నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ఆ తర్వాత ధోని పక్కన హంపి కలదు. ధోని ఎక్కడున్నాడు, మీద ఎక్కడుంది, ధోని పక్కన ఇడికి దా కాలేదు. అయితే ఇటు కూర్చుంటుందా అమ్మ, ఇటు కూర్చుంటుందా, ఎడన కూర్చోవచ్చు. అయితే ఎడం పక్క కూర్చోడానికి కదా ప్లేస్ లేదు. ధోని ఇక్కడ కూర్చుంటే ఇటు కూర్చుంటుంది, ధోని ఈడ కూర్చుంటే ఇటు కూర్చుంటుంది హంపి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడు. పఠాన్ మరియు అంతేనా, ఇప్పుడు అయిపోయిందా? రైట్. పఠాన్ మరియు సజ్జన మధ్య జరుగుతారు. ఇప్పుడు మన సెట్టింగ్ లోపల తీసుకుంటే వీళ్ళని సెట్ చేయాలిగా చూడు ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ధోని ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం, అంటే కండిషన్ ఏమైనా చెప్పిండా ఇంకా మన కూర్చోవాలని. ధోని ద్రావిడ్ సైడ్ అయితే అయిపోతుంది కదా మనం ఇప్పుడు అనుకుందాం. ధోని ఇక్కడ ఇష్టం అనుకో, అంబేడత్తరి మాట్లాడతలేదు. ఎక్కడ అనుకుందాం, ధోని ఇక్కడ అనుకుందామా, కింద అనుకుందామా, పైన అనుకుందామా? రైట్, మళ్ళీ అయినా పైన ధోని పెట్టచ్చేనా? ఓకే, కింద ఎవరు వచ్చారు? ఓకేనా? ఇప్పుడు ధోని ఇక్కడ కూర్చుంటే హంపి ఎక్కడ కూర్చుంటుంది, అంతే కదా. ధోని పక్కన ఉండాలి కదా హంపి, కండిషన్ ఇది పక్క. సో హంపిని ఇక్కడ మలిపెత్తాను. ఓకేనా? ఇక్కడ మితాలి కూర్చోవచ్చు, సానియా కూర్చోవచ్చు. మితాలి కూర్చోవచ్చు, సానియా కూర్చోవచ్చు. మితాలి ఎక్కడ కూర్చుంటుంది మీరు అందరూ? సచిన్ ద్రావిడ మధ్యలో కూర్చోవాలి. ఎవరు? మితాలి. అప్పుడు ఎవరు మధ్యాలి? కండిషన్ చెప్పిండు, సచిన్ మరియు ద్రావిడల మధ్య ఎవరు కూర్చోవాలని చెప్పిండు, మితాలి కూర్చోవాలి. అంటే సానియా మలిపేయచ్చా? మాట్లాడతలేరు. సానియా ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది మనకు. సో ఇక్కడ మితాలి ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మరి సానియా ఎక్కడ కూర్చోవాలి, మీద కూర్చోవాలి, గీడ. ఓకేనా? ఇప్పుడు మిగిలింది ఒకరు మిగులుతారు, ఎవరాలు? సానియా ఎక్కడ కూర్చోవాలి, ధోని ఇంకేనా? ధోని సైనా పక్కన కూర్చోవాలని చెప్పిండు. సైనా వచ్చింది ఎక్కడన్నా, అంటే చూడు ఇక్కడ రాలే కదా, అంటే సార్ ఇక్కడ వచ్చేసి. క్లియర్ అయింది? ఎనీ డౌట్? అంటే ఫస్ట్ ఏం చేయాలంటే నీకు తెలిసిన సమాచారం రాసుకుంటావు, కండిషన్ అప్లై అయితే చూసుకోవాలి. అర్థమైందా? ఎనీ డౌట్? ఇలా మనకు నెగిటివ్ ఉన్నది, పాజిటివ్ ఉన్నది కనుక రెండు చూసుకొని పోవాలి ముందుకి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పాలా? అర్థమైంది కదా? వెరీ గుడ్. చలో నెక్స్ట్ పాయింట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మన యూట్యూబ్లో లైవ్ ఉంటుంది, రికార్డ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా? క్వశ్చన్ క్వశ్చన్ మీరు ఎత్తారు కదా. మితాలికి ఎదురుగా ఉన్నది ఎవరు? ఎవరున్నారు? హంపి ఉన్నది. ఒకటే క్వశ్చన్ ఇచ్చింది, అంటే ఫ్రేమింగ్ ఇచ్చింది కాదు, ఫ్రేమింగ్ ఇంపార్టెంట్. క్వశ్చన్ మీద పడైందిరా, అది ఏమని అడగచ్చు క్వశ్చన్లు. కుడి పక్కన ఎవరు, ఎడం పక్కన ఎవరు, మధ్యలో కూర్చున్న పర్వత స్థానం మార్తేంది, ఎదురుగా ఉన్నది ఎవరు, ఎదురుగా కుడి పక్కన ఎవరు, ఏదైనా అడగచ్చు అలా. ఓకేనా? కలిపేచ్చా ఇది? అయితే నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్? థర్డ్. కండిషన్ చెప్పినట్టు ఒకసారి. దక్షిణానికి అభిముఖంగా నిలబడి ఉన్న ఒక స్టేజ్ పైన పాటలు పాడుతున్నారు గాయనీమణులు. అమ్మాయిలందరూ పాటలు పాడతారట. వాళ్ళు నిల్చున్న విధానం ఈ విధంగా ఉందట. అంటే వాళ్ళందరూ ఎందుకు ముఖం చేసారు? మాట్లాడతలేదు. దక్షిణ పడి కట ఇట కిందికి కదా, అంటే గుర్తు పెట్టుకో. కిందికి అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇది ఫ్రేమ్. దక్షిణ ముఖం చేసి కూర్చోవాలి. ఎందుకు దక్షిణ ముఖం చేస్తాను కూడా అంటే కుడి ఎడమ కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు. అది ఉత్తరం పెట్టిండి అనుకో, ఇటుకి రైట్ సైడ్ రాస్తావు, ఇటుకి లెఫ్ట్ సైడ్ రాస్తావు. నీకు ఇంతకుముందు చెప్పిన ఎస్ఐ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎప్పుడు ఏమడుతుందని చెప్పినా దక్షిణమే ఆడుతుంది. ఎందుకంటే దక్షిణం ఇటు అయింది అనుకో, ఇప్పుడు కుడి ఇటు అవుతుంది, ఎడమ ఇటు అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవుతావు కనుక దక్షిణం మీద క్వశ్చన్ ఆడుతారు, గుర్తుపెట్టుకోండి. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ పాయింట్ అందులో ఏమంటాడు? సికి కుడి పక్కన డి కలడు. సికి కుడి పక్కన ఎవరు కలవనట? అంటే కిందికి చూస్తారు కదా. కండిషన్ 1. ఎంతమంది ఉన్నారు మొత్తం ఇలా? జీ అంటే 7 ఉన్నట్లు లెక్క. ఇంకోటి వస్తే ఆడేది లైట్ ఇలా
సో ఒకసారి గమనించినట్టయితే ఓకే, సికి కుడి పక్కన ఉండాలట, మాట్లాడాలి. సికి కుడి పక్కన డి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, సి ఎక్కడైనా తీసుకో, ఇక్కడ తీసుకున్నాం అనుకో, డి ఇక్కడ ఉండాలి, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండాలి. అంటే సికి కుడి పక్కన కిందికి ఉన్నాడు, ఎడిదిక్కున్నాడు, కుడి పక్కన ఇటు ఇటు ఇటు, ఎడం పక్క కాదు, ఇటు వస్తుంది డి. సో రైటేనా ఇది? మాట్లాడతలేదు. సికి కుడి పక్కన, సి ఇడిదిక్కు చూస్తున్నాడు లెక్క, మీ దిక్కు చూస్తున్నాను నేను. అంటే ఇప్పుడు డికి ప్రాణం పోషణం అనుకో, డి ఎడుగుతుంది, మిమ్మల్ని చూస్తుంది. అది సి అనే దానికి మనం ప్రాణం పోసి నిలబెడితే అది ఎవరు చూస్తుంది? అది మిమ్మల్ని చూస్తుందని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ అది ఉత్తరం చూసింది అనుకో, దాన్ని ఈ ముందు చూసినట్లు లెక్క మీరు. సో అర్థం కాలే? అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుంది కదా? నెక్స్ట్ పాయింట్ చూడ తర్వాత ఏమన్నాడు, జీకి ప్రక్కన ఎఫ్ కలడు. జీకి ప్రక్కన ఎఫ్ కలడు అంటే ఒకసారి ఫస్ట్ పాయింట్ తల్లి. సెకండ్ పాయింట్ తీసుకున్నాం, జీకి ప్రక్కన ఎఫ్ కలడు అంటే ఇడికి రావచ్చు, ఇడికి రావచ్చు, ఐదర్ రిటర్న్ కావచ్చు, ఐదు రిటర్న్ కావచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? జీకి ప్రక్కన ఎఫ్, కుడి పక్కన ఎడం పక్కన చెప్పలే, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెప్పలే. రైట్ సైడ్ అయితే ఇటు సైడ్ రావచ్చు, లెఫ్ట్ సైడ్ ఇడికి రావచ్చు. మరి రైట్ అంటే రైట్ కూర్చుని పెట్టాలి, లెఫ్ట్ అంటే లెఫ్ట్ కూర్చుని పెట్టాలి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ పాయింట్ చూడు. ఆ తర్వాత ఎఫ్కి ఎడం ప్రక్కన పి కలడు. ఎఫ్కి ఎడం ప్రక్కన ఎవరు కలవాలి? పి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఇప్పుడు ఇక్కడ వచ్చింది ట్విస్ట్ చూడు ఒకసారి. ఇప్పుడు ఇటు పక్కన ఉంది కదా, ఎఫ్ ఇటు కూర్చున్నాడు, ఎడం పక్కన కూర్చున్నాడు ఆల్రెడీ, మాట్లాడతలేరు. ఇది ఎఫ్కి ఎడమ సైడ్, జీ కూర్చున్నాడు. కానీ వాడి కండిషన్ చెప్తాడు ఏమని, ఎఫ్కి ఎడం పక్కన ఎవరు కూర్చోవాలి? ఎవరు కూర్చోవాలి? బి కూర్చోవాలంటే ఆప్షన్ ఇక్కడ ఉండదు. ఎఫ్కి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైందా? అర్థం కాను మళ్ళా చూడరు కాదు. జీకి పక్కన అన్నాడు, కుడి పక్కన ఎడం పక్కన చెప్పలే, నీ మీద రాయాలి, అమ్మ కనబడతలే కదా. ఓకేనా? ఇది ఎఫ్ జి ఎఫ్. వాడు ఏం చెప్పిండు ఫస్ట్ కండిషన్ మళ్ళీ చూడండి. జీకి ప్రక్కన ఎవరు ఉండాలని చెప్పిండు? ఎఫ్ ఉండాలని చెప్పిండు. ప్రక్కన అంటే ఇడిదికి కావచ్చు, ఇడిదికి కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. ఇది క్లియర్? కుడి పక్కన ఎడం పక్కన చెప్పిండా? చెప్పాలి. చెప్పినప్పుడు డిసిషన్ తీసుకోవద్దు. ఇది ఆప్షన్, అందుకే కింద ఇంటూ గుర్తు తెచ్చుకోవాలి. అంటే మలిపేయడానికి అవకాశం ఉంది అర్థం. ఓకే, తర్వాత చెప్తాడు ఎఫ్కి ఎడం ప్రక్కన బి కలడు అన్నాడు. కండిషన్ పక్కా ఉండాలి చెప్తాడు. ఎఫ్కి ఎడం పక్కన కూర్చోబెట్టాలి బీని అన్నాడు. అంటే ఎడం పక్కన అంటే గిటేనా అట? మరి ఎడం పక్కన ఆల్రెడీ జీ కూర్చున్నాడు కదా, అంటే మరి ఎఫ్ ఎడ కూర్చోవాలి, ఈడ కూర్చోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ ఈడ కూర్చున్నాడు కదా, ఇది లెఫ్ట్ సైడ్ అయితే బిడ్డ, ఇది రైట్ సైడ్ అయితే. ఇప్పుడు ఎఫ్ ఎవరిని చూస్తాడు? మిమ్మల్ని చూస్తున్నాడు. ఎఫ్ ప్రాణం పోతే ఎవరిని చూసినట్టు లెక్క, మిమ్మల్ని చూస్తాడు. మీరు వాడిని చూస్తారు, వాడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీ కుడి వానికి ఎడమైతే, మన ఎడమ మీకు కుడి అయితే గుర్తుపెట్టుకో. దక్షిణం అంటే ఓకేనా? ఇప్పుడు ఎడం పక్కన ఆల్రెడీ ఎవరున్నాడు? అంటే కూర్చోవచ్చా? సారిగా కూర్చోవద్దు. ఇక్కడ ఎడ కూర్చోవాలి, దీన్నే కూర్చోవాలి కన్ఫామ్. ఈ పక్కన ఎడం పక్కన ఎవరు కూర్చోవాలి? మాట్లాడతలేరు. ఇది క్లియరా? మాట్లాడతలేరు. ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్ తీసుకున్న తర్వాత ఓకే, ఫస్ట్ పాయింట్ చెప్పేసినాం. ఓకే, థర్డ్ పాయింట్ ఏందమ్మా? అయిపోయిందా? ఫోర్త్ పాయింట్ ఇప్పుడు సి మరియు బిల మధ్య ఒక గాయని కలదు అన్నాడు. సి మరియు బి మధ్యలో ఒక గాయని ఉండాలట, ఒక్కరే ఉండాలట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒకవేళ ఇడికైతే ఆల్రెడీ ఎఫ్ ఉన్నాడు, మాట్లాడతలేదు. అంటే ఎందుకు రాయాలి మరి సిని? ఇక్కడ రాయాలి. ఇందులో ఒక్కటి రావాలి, అడుగుడు. అర్థమవుతుందా? అప్పుడు ఎత్తండి, ఈ డి ఎక్కడ ఉండాలి? ఫస్ట్ సికి కుడి పక్కన, ఫస్ట్ పాయింట్ చూడు, సికి కుడి పక్కన డి ఉండాలి అన్నాడు. అంటే మరి ఈ డి ఎడ కూర్చోవాలి, ఈడ కూర్చోవాలి. అంటే ఈమె గాయని. ఓకేనా? ఇది అర్థం అర్థమైందా? ఇది ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ పాయింట్ ఇది, థర్డ్ పాయింట్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ పాయింట్ అడుగుతాను. ఇది రెండు కలుపుతున్న ఫోర్త్ పాయింట్. కానీ చెప్తాను కండిషన్ ఏమనంటే బికి సికి మధ్యలో ఒకరు ఉండాలి అన్నాడు. ఎందుకు ఉండాలి అంటే వాడు ఫస్ట్ చెప్పిండు సికి కుడి వైపున డి కూర్చుని ఉన్నాడు అంటే ఇక్కడ రావాలి కనుక వాడు కండిషన్ చెప్పిండు. అర్థమైనట్టేనా? ఇప్పుడు మనకు ఫ్రేమ్ అయిపోయింది, జిఎఫ్బిడిసి అయిపోయింది. ఓకేనా? ఇంకేమన్నా కింద ఏడీల మధ్యలో ఒక గాయని కలదు అన్నాడు. ఏ ఎక్కడున్నాడు? ఏడు కదా, మరి ఏ ఎడికి పెట్టచ్చా? ఎడికి పెట్టాలి, మరి అడికి పెట్టాలి. ఆల్రెడీ ఇక్కడ డి ఉన్నాడు, ఏడీల మధ్యలో ఒక గాయని ఉంది. ఓకేనా? వాడే సి. ఆ తర్వాత చెప్తాను మళ్ళా, ఇంకా ఆ వరుసలో అత్యంత ఎడమ చివరన ఈ కలడు. ఇది ఇడికి ఏం చెప్పిన ఇంతకుముందు? రైట్ సైడ్. ఏం చెప్పినా? మరి అడికి ఏమవుతుంది? అత్యంత చివరి
చివరన ఉండాలంటే లాస్ట్ ఉండాలి, చివరి పాయింట్లో ఉండాలి. భారతదేశానికి చివరి ప్రదేశం ఏది అంటే నేను ఉత్తరం చెప్పినా దక్షిణం చెప్పినా నీ ఇష్టం చెప్తాను. దక్షిణ చివర ఏది, ఉత్తరం చివర ఏది, తూర్పు చివర ఏది, పడమర చివర ఏది? హద్దులు. తూర్పు చివర చివరి ప్రాంతమే తూర్పున దీప్ కనుమ. ఓకేనా, దీప కనుమ అంటాం దాన్ని. ఓకేనా, అదే విధంగా తీసుకుంటే పడమరలో ఏముంటుంది మరి? రాన్ ఆఫ్ కచ్. రాన్ ఆఫ్ కచ్ ఒక పేరు ఉంటుంది, ఇంకో పాయింట్ ఉంటుంది. చెప్తలేరు. ఉత్తరాన ఏముంటుంది అమ్మ? లాస్ట్ ఒకసారి చూడాలి. ఉత్తరాన ఇందిరా పాయింటా? మీకు చదువులు అట్లున్నాయి. భారతదేశానికి సరిహద్దు ప్రాంతాలు చెప్తలేవు మీకు 4 పాయింట్లు. ఓకేనా, ఇటే ఉన్నది, ఇటే ఉన్నది, ఇటే ఉన్నది, ఇటే ఉన్నది తెలవాలి. 4 పాయింట్స్. ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుంది? పిగ్మోలియన్ పాయింట్ ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఇందిరా పాయింట్ కానీ పిగ్మోలియన్ పాయింట్ ఉంటుంది. ఓకేనా, ఇలా 2 పాయింట్స్ ఉంటాయి. ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంటుంది, పిగ్మోలియన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇందిరా పాయింట్ ఏంది, పిగ్మోలియన్ పాయింట్ అది 2 ఒకటేనా? చెప్పాలి. ఇప్పుడు యాడ్ చేసుకో. GFBDCAE. ఇందులో అడుగుతాం లాస్ట్కి. బీసీల మధ్యలో అదేనా క్వశ్చన్? బీసీల మధ్యలో ఎవరున్నారు? డి ఆన్సర్. బీసీల మధ్యలో డి కలర్. ఓకేనా, ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ పాయింట్ లాస్ట్కి. ఇలా క్వశ్చన్ తప్పకుండా చూసుకోండి, నేను కరెక్షన్ చెప్తున్నాను. ఫస్ట్ ABCDFG తూర్పుకు అభిముఖంగా నిల్చున్నారు. తూర్పు అభిముఖంగా అంటే ఓకే నిల్చున్నారు. క్వశ్చన్ ఫస్ట్ చూడండి, కరెక్షన్ చూసుకోండి. బీకి కుడి పక్కన సి కలడు. ఓకేనా, ఫస్ట్ పాయింట్. బీకి ఆ వరుసలో ఒక చివరన కలడు మరియు అతని పక్కన ఈ ఉండును. బీకి ఆ వరుసలో ఒక చివరన కలడు. ఓకేనా, కలడు మరియు అతని పక్కన ఎవరున్నారట? ఈ ఉండాలి. బి అనేవాడు చివరన ఉంటాడు, అతని పక్కనే ఈ ఉండాలి అంటాడు. అర్థమైందా క్వశ్చన్? బీకి కాదు, బి ఆ వరుసలో చివరన కలడు, అతని పక్కన ఈ ఉండాలి. బీకి అనేది రాంగ్, బి. అర్థమైందా ఇప్పుడు ఇది క్వశ్చన్? నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత మళ్ళీ బి పడదు కదా, అది రాంగ్. ఈ రాసుకో అక్కడ. ఈ మరియు ఎఫ్ల మధ్య జీ ఉండును. ఈ మరియు ఎఫ్ల మధ్య జీ ఉండును. సి అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మరియు ఎఫ్ల మధ్య జీ ఉండును. ఓకేనా, లాస్ట్ పాయింట్. ఉత్తరం చివరి నుండి అంటే పైనుంచా కింద నుంచా? క్వశ్చన్ ఇంకో పాయింట్ రావాలి. దక్షిణ చివరన నుండి ఇంకో పాయింట్ రాసుకోమ్మా. అది క్వశ్చన్ అమ్మ, ఎవరికి క్వశ్చన్ ఇచ్చింది కదా, మళ్ళీ ఇంకో పాయింట్ మిస్ అయింది. దక్షిణ చివరి నుండి రెండవ స్థానంలో డి కలడు. డి ఫర్ ఢిల్లీ. ఓకేనా, క్లియరా? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తాను, పాయింట్స్ చెప్తానండి. బీకి కుడి పక్కన సి కలడు. ఓకేనా, బి ఆ వరుసలో ఒక చివరన కలడు. ఓకేనా, బి కొట్టేయమ్మ. బి ఆ వరుసలో ఒక చివరన కలడు. ఓకేనా, మరియు అతని పక్కన ఎవరు ఉండాలి? ఈ ఉండాలి. ఓకేనా, తర్వాత సి ఆప్షన్. ఈ మరియు ఎఫ్ల మధ్య ఎవరు ఉండాలి? జీ ఉండాలి. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి అందులో వచ్చేసి దక్షిణ చివరి నుండి ఎన్నో ప్లేస్ ఉండాలి? ఎన్నో స్థానం ఉండాలి? రెండవ స్థానంలో ఉండాలి, డి ఉండాలి. ఇది క్లియరా? ఇది క్వశ్చన్. అందులో ఒక పాయింట్ మిస్ అయింది కొట్టినప్పుడు, టీడీపీ వచ్చినప్పుడు. ఓకేనా, రైట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. రెడీయా? ఇప్పుడు వాళ్ళందరూ ఎడికి ఫేస్ చేస్తారమ్మా. మొత్తం ఎంతమంది ఉన్నారు అలా? 7. 1 2 3 4 5 6 7. ఓకేనా, 7 ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు తూర్పు ముఖం చేసి కూర్చున్నారు. ఓకేనా, రైట్. ఇప్పుడు చెప్తాను చూడు, అందులో పాయింట్. ఫస్ట్ పాయింట్ చూడు ఒకసారి. ఇందులో ఒక లాస్ట్ పాయింట్ చూడు. మీకు చెప్పిన దక్షిణ చివరి నుండి రెండవ స్థానంలో ఎవరు ఉండాలి? మాట్లాడలేదు, డి ఉండాలి. 1 2. ఓకేనా, ఇది క్లియరా?
అన్న బుక్లో 3వ స్థానం ఉంది, మనం కరెక్షన్ చేసిన దాన్ని. ఓకేనా, అది 2వ ప్లేస్ కాదు 3వ ప్లేస్ రాసుకున్నాం. ఉత్తర చివరి నుండి 3వ స్థానం పడ్డది కదా, అది ఎవడు కళ్ళు క్వశ్చన్ అడిగింది అలా. దక్షిణ చివరి నుండి 3వ స్థానం రాసుకోండి. సారీ, దక్షిణ చివరి నుండి 3వ స్థానం. క్వశ్చన్ ఫ్రేమ్ మార్చుకోండి అమ్మా, తప్పకూడదు. దక్షిణ చివరి నుండి 3వ స్థానం కట్ చేయరాదు. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ కింద ఏమైందమ్మా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కంపల్సరీ కండిషన్ చెప్తాను. ఏమనంటే దక్షిణ నుండి 3వ స్థానంలో ఎవరున్నారో చెప్తాను, చెప్పాలి. అంటే ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్. ఎవరున్నారు ఇక్కడ? డి ఉండాలి. ఓకే, డి కూర్చున్నాడు. ఇది కంపల్సరీ ఉండాల్సింది. కండిషన్స్ ఉంటాయని కంపల్సరీ చూసుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పిన చదివే పాయింట్ లోపల ఖచ్చితమైన అంశాలు 2 3 ఉంటాయి. అవి 2 ఫస్ట్ రెడీ చేసిన తర్వాత మిగతా రాసుకోవాలి చెప్తున్నాను. ఓకేనా? ఆ తర్వాత చూడు, ఇప్పుడు డికి కుడి పక్కన ఎవరు ఉండాలి? సి ఉండాలండి. కుడి పక్క అంటే పైన, కింద ఎవరు ఉండాలి? ఓకేనా? డికి కుడి పక్కన ఉన్నారు, సి ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ చూడు. ఆ తర్వాత బికి ఆ వరుసలో ఒక చివరన కలడు, బి ఆ వరుసలో ఒక చివరన కలడు అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో, బి ఎగ్జాంపుల్ తీసుకుందాం. చివరన అంటే నువ్వు డిసైడ్ చేయదు. బి ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, కానీ మళ్ళీ కండిషన్ తర్వాత చూద్దాం ఏముందో. ఆ చివర అతని పక్కనే ఎవరు ఉండాలి? మరి ఇక్కడ ఆల్రెడీ సి కూర్చున్నాడు, మరి ఇక్కడ బి కూర్చోవచ్చా? మాట్లాడరు. కూర్చోవద్దు అంటే కింద కూర్చోడు ఎవరు? బి. ఇక్కడ కూర్చోవాలి, పైన కూర్చోవాలి పక్క. ఇక్కడ బి కన్ఫర్మ్ అవుతుంది సీట్. అతని పక్కన ఎవరు ఉండాలి? మాట్లాడాలి, ఈ ఉండాలి. ఓకేనా? ఇది క్లియరా? ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ చూడు మళ్ళీ ఒకసారి. సి మరియు బి ఎక్కడ ఉన్నా, ఈ మరియు ఎఫ్ల మధ్యలో జీ ఉండాలి. ఈ ఎక్కడున్నాడు? ఇక్కడ. ఎఫ్ ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ. మధ్యలో ఎవరు ఉండాలి? ఓకేనా? ఈఎఫ్ల మధ్యలో ఎవరు ఉండాలి? జీ ఉండాలి. లాస్ట్ పాయింట్ ఏం చెప్తాను చూడు. ఇక్కడ ఇంకా ఉన్న పాయింట్ అందులో ఈ మొత్తంలో మనకి ఏ ఎక్కడ ఉంది? మరి మిస్ అయినోడు ఏ అని అర్థం. ఏరా, అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడు, అందులో క్వశ్చన్ అడిగిండు. లాస్ట్ క్వశ్చన్. ఉత్తర చివరి నుండి పైన చెక్కింది ఇచ్చా 3వ స్థానం ఎవరున్నారు? అదే ఆన్సర్. ఉత్తర చివరి నుండి 3వ స్థానంలో జీ ఉన్నాడు. ఓకేనా? ఇది క్లియరా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అమ్మా కనడకపోతే ముందుకు రావచ్చు. ఒక దాంట్లో 8 మంది కూర్చునే అవకాశం ఉంది. 8 మంది కూర్చోవచ్చు, కూర్చుని పోవాలి. ఓకేనా? రైట్. 5th క్వశ్చనా? మాట్లాడతలేరు. రైట్. అందులో చూద్దాం ఒకసారి. ఒక దీర్ఘాకార చిత్రసాగర బలచుడు యొక్క పొడవు అందులో అంచుకు 3 చొప్పున కూర్చున్నారట. దీర్ఘ చిత్రస్థం లోపల కూర్చున్నారు, అంచుకు 3 అన్నారు. అంటే గిట్లే కదా తప్ప, ఇటు 3 ఇటు 3 అని అర్థం. అంచుకు 3 అంటే నువ్వు అంచు అంటే గిరిసారి గీడ 3 కూర్చుంటుంది అని అర్థం. అర్థమైందా? ఆ గీడలో 3 కూర్చోవచ్చు, గీడలో 3 కూర్చోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. మంచోళ్ళ మీద ఇప్పుడు అర్థమైంది. రైట్. ఈకి ఏ చివరన ఉండును అంటాడు. క్వశ్చన్ చూడాలి. అక్కడ ఏమంటుందమ్మా అంటే ఈ వాళ్ళే ఈ వినాలి, ఒకసారి మంచిగా వినాలి. ఈ కామా ఏ ఉంది కదా, అదే ఈ ఏకి చివరన ఉండాలని రాసుకోండి. ఈ ఏకి చివరన ఉండాలి రాసుకోండి. ఆ పక్కన కీ పెట్టకపోతే మొత్తం క్వశ్చనే మారిపోతుంది. ఈ కామా ఏకి చివరన ఉండాలి. అర్థమైందా? ఈయన తోడు ఏకి చివరన ఉండాలని చెప్తాను. అయితే కుడి పక్క కూర్చుంటాడా, ఎడం పక్క కూర్చుంటా మారిస్తాం. ఈ పాయింట్ అర్థమైందా? అలా కీ లేకపోతే ఎవడెవరికైనా కూర్చోవచ్చు. అది కీ మార్చిపోయాడు. కీ చాలా సింపుల్ అనుకొని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ కీతోనే కొబ్బ అంటుకోపోతుంది. అర్థమైందా? అంతా మన పేపర్ తయారు చేసి ఇవే మిస్టేకులు జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం గమనించినట్టయితే ఫస్ట్ పాయింట్ ఈ ఏకి చివరన కూర్చోవాలి అని, అంతే కదా? అయితే ఇది కూర్చోవచ్చు, అయితే ఇది కూర్చోవచ్చు, అంతే కదా? ఈ అనే వ్యక్తి ఏకి చివరన కూర్చోవాలి, చివరనే కూర్చోవాలి, చివరన చివరన ఎటైనా కావచ్చు. కండిషన్ ఓకేనా? రెండో కండిషన్ చూడు. తర్వాత ఎఫ్కి ఎడమ పక్కన 2వ స్థానంలో డి కలడు. ఎఫ్కి ఎడమ పక్కన 2వ స్థానంలో డి కలడు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు వీళ్ళందరూ లోపలికి చూస్తారు. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాడు చెప్పిండు దీర్ఘ చిత్రసం అని చెప్పిండు, మనకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎఫ్ని ఇక్కడ పెట్టాం అనుకుందాం. మనం వాడు ఎదుగుతున్నాడు, లోపలి చూస్తున్నాడు లెక్క. అర్థమైందా? ఎడమ వైపు స్థానంలో 2వ వాడు అంటాడు. ఇక్కడ ప్లేస్ వదిలి పెడతావు, ఇక్కడ తీసుకుంటావు దీన్ని.
లేదా ఎఫ్ని ఇక్కడ తీసుకుంటావు, ప్లేస్ వదిలిపెడతావు, దీని ఇక్కడ తీసుకుంటావు. ఇది అర్థమైందా పాయింట్? కుడివైపు లోపల దిక్కు చూస్తే ఎఫ్ మీద కూర్చుంటేనేమో డి ఇక్కడ కూర్చుంటాడు, ఎడం వైపు కూర్చోమని రెండో స్థానంలో. ఇక్కడ ఎఫ్ కూర్చుంటే ఇడికి వస్తారు, అయితే ఇక్కడ కూర్చుంటాడా ఇక్కడ కూర్చొని బాగా ఇష్టం. అర్థం కాలే మళ్ళీ ఒకసారి చూడమ్మా. ఎఫ్ అనే వ్యక్తి గురించి ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా, రెండో పాయింట్ గురించి మాట్లాడతాము. ఎఫ్కి ఎడమ వైపు రెండవ స్థానం అంటాడు. ఇప్పుడు ఎఫ్ ఎడికి కూర్తాడు, లోపలికి కూర్తాడు, అంటే మరి మీదికి చూస్తాను వాడు. ఇదే కదా లెఫ్ట్ సైడ్ 1 2. ఓకేనా? నేను ఆడ కూర్చోను సార్, నాకు దక్షిణ ముఖం పనికి రాదు, నేను ఉత్తర దిక్కు చూస్తాను అనుకో. ఇప్పుడు ఇడికి కూర్చుంటాను నేను ఎఫ్ను. ఇప్పుడు రెండో స్థానం ఇడికి వస్తుంది, ఇడికి వస్తుంది. ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్. కన్ఫర్మ్ అయిందా? ఎక్కడ అనేది డిసైడ్ చేయదు ఫస్టే. అర్థమైందా లేదా? ఇక్కడ తీసుకుంటావా ఇక్కడ తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఆల్టర్నేట్ ఫిగర్ కూడా ఇక్కడ వేద్దాం మీకు అవుట్ ఉంటే. సేమ్ ఫిగర్ వేసినాం చూడండి ఒకసారి. ఓకేనా? అయితే ఇదన్నా మరి పెద్దాం, అది అదన్నా మరి పెద్దాం. ఎట్లా చేసినా ఓకే. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ తర్వాత ఏమన్నాడు? ఎన్నోదమ్మా? మూడో కదా. ఈ పక్కనే అదే కదా, ఈ పక్కనే ఉండు సి అనే బాలుడు, ఈ పక్కనే ఉండు సి అనే బాలుడు. పాయింట్ అర్థమైందా? ఈ పక్కనే ఉండు సి అనే బాలుడు అంటే ఈ పక్కనే ఉంటాడట. ఎవరు? సి అనే బాలు. ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు ఇది కన్నా తీసుకోవచ్చు. అర్థమైందా? మళ్ళీ చూడండి. ఈ పక్కనే ఉండు సి అనే బాలు, ఈ పక్కనే ఉండు సి అనే బాలు. ఎటు పక్క ఉండాలని చెప్పిండా వాడు? ఒక్కసారి కోచ్ కన్ఫర్మ్ అయితే మనం ప్లేసులు మారుస్తాం. ఒక్క ఇంటి కోసం వెయిట్ చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? మాట్లాడదు. ఇప్పుడు చెప్తాడు తర్వాత. అనే బాలుడు దీనికి కర్ణమూలలో ఎదురుగా ఉండాలి. కర్ణం అంటే ఇక్కడి నుంచి తీసుకున్నాం. అర్థమవుతుందా? దీనికి కర్ణమూలలో ఉండాలంట. ఎవడాడు? సి అనేవాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్పింది. సో ఇప్పుడు ఇడికి పెట్టుకున్నాం అనుకో, డీ ఇక్కడ అనుకో, వాడు ఇడికి కూర్చుంటాడు, రాంగ్ అవుతుంది. సో సి అంటే కూర్చోవాలి కదా. అర్థం కాలే? సో ఇక్కడ మనం సీన్ తీసుకోవచ్చా? ఇక్కడ సీన్ తీసుకుని డీని మలిపేయచ్చా? మాట్లాడరు. ఎప్పుడు ఇది మలిపేసినాం, ఇది ఫిక్స్ అయిపోయింది అనుకున్నాం. ఓకేనా? మరి ఇక్కడ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు సి ఇక్కడ ఉంటే ఈ ఎక్కడ ఉండాలి? మధ్యలో ఉండాలి. ఇక్కడ మధ్యలో ఉంటే ఏ ఎక్కడ ఉండాలి? కన్ఫర్మ్ అయిపోయింది పోస్ట్. ఒక్క పాయింట్తో డీ కర్ణమూలం అనే పోస్ట్తో మనకి కన్ఫర్మ్ అయిపోయింది. నేను రివర్స్ కూడా పడవస్తుంది, ఇబ్బంది పడిన అవసరం లేదు. ఓకేనా? ఇది అర్థమైందా? మాట్లాడతలేదు. క్లియర్ కదా? ఒక్క డీ కర్ణమూలంలో సికి ఉండడం అనే విషయంతో సిఈ అనే ప్యాటర్న్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకేనా? మాట్లాడదు. నెక్స్ట్ పాయింట్ కూడా తర్వాత. బి కామా ఎఫ్లు పక్క పక్కనే ఉండును. బి కామా ఎఫ్లు ఎక్కడ ఉండాలట? అసలు బి ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడు ఎక్కడైనా? ఒకటి పోస్ట్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఖాళీ లేదా పోస్టు? ఇక్కడ వ్యక్తి అనుకో, బిఎఫ్లు ఎక్కడున్నారు? పక్క పక్కనే ఉండు అన్నాడు. పక్క పక్కనే ఉన్నారు. ఇప్పుడు చూసుకున్న తర్వాత ఇంకేముందా? మరి పేర్లు ఏబిసిడిఎఫ్ అంటే ఈ డి మిస్ అయితే కనుక వాడు ఇచ్చాడు ఎక్స్ట్రా కొట్టేసిన అవసరం లేదు. పేర్లు ఏబిసిడి అంటారు, ABCDEF. ఓకేనా? క్వశ్చన్ ఏమన్నా చూడు ఒకసారి. ఈ ఎవరి మధ్య కలడు? ఈ అనేవాడు ఎవరి మధ్యలో కలడు? ఏసీల మధ్యలో కలడు. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో ఒక్క హింట్ ఉంటుంది, మొత్తం మ్యాప్ అంతా ఒక్క హింట్తో సెట్ అయిపోతుంది. ఆ హింట్ దొరకబట్టాలి ఫస్ట్. అందుకే ఇచ్చిన క్వశ్చన్ పాయింట్ వైజ్ రాసుకోవాలి. అర్థం కాదు, మీకు నచ్చినట్టు రాసుకోవద్దు. లాస్ట్ పాయింట్ అలా ఏదో ఒక పాజిటివ్ పాయింట్స్ ఉంటాయి, దొరకబట్టాలి. ఖచ్చితంగా ఉండే 2 3 పాయింట్ ఆ పాయింట్ మనం దొరకబట్టాలి. అర్థమైందా? క్లియరా బాస్? అలిపేయచ్చా ఇది? కలిపేస్తున్నా. అది క్వశ్చన్ లెక్క ఇయ్యాలి మీకు, ఎందుకంటే సోది ఆ క్వశ్చన్ అని అవసరం లేదు. ఫ్రేమ్స్ కూడా వెళ్ళిపోవాలి మీకు కష్టం. ఓకేనా? 6th. ఒక చతురస్రాకార బల్ల చుట్టూ 8 మంది కూర్చున్నారు. వారి పేర్లు EFGHIJKL. అర్థమైందా? ఏ చుట్టూ కూర్చున్నారట? చతురస్రాకార బల్ల. ఇంతకుముందు ఏ బల్ల మీద కూర్చున్నాడు? ఫస్ట్ ఎట్లా కూర్చున్నాడు? తర్వాత ఎటు చూసిండు? దక్షిణం. తర్వాత ఎటు చూసిండు? తూర్పు. ఇప్పుడు దీర్ఘ చతురస్రం. ఇప్పుడు ఏమన్నాడు? చతురస్రం. వారి ఇష్టం ఉన్న పిల్లలు చెప్పాను, ఏం పర్లేదు. లెక్క చేసేది మనం కనుక ఏం చెప్పినా ఓకేనా? రైట్. చెప్పిండు. ఎంతమంది కూర్చున్నారట? మాట్లాడాలి. 8 మంది కూర్చున్నారు. వారు అంచుకు 2 కూర్చున్నారట. అంచుకు మూలకు, అంచు అంటే గిరి. 1 2 1 2 1 2 1 2. అగో సార్, ఇంతకుముందు అంచు అంటేనేమో ముగ్గురు మీరే తీసుకున్నావు,
ఇప్పుడేమో సైడ్లో తీసుకున్నా డౌట్ ఉంది ఎవరికన్నా? అరే నాయన ముగ్గురు ఉన్నారు కనుక ఇవి కూడా అంచులే అంటాం. ఇది పైన అంచు, ఇది కింద అంచు. ఇప్పుడు వాడు ఏమంటాడు? చివర అంచును అంటాడు. చూడండి ఒకసారి, అర్థమైందా? వారు అంచుకు ఇద్దరు చొప్పున అంటే ఇది కదా అంచు. మరి 8 మంది ఎడ కూర్చుని పెడతావు? మధ్యలో. అంచు అని రాయకపోతే మధ్యలో రాసుకో. ఇద్దరు వీళ్ళు మధ్యలో ఉంటుంది కదా, మీకు ఎట్లా అర్థమైతే. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఆ తర్వాత ఏమంటే వారిలో కండిషన్ చెప్తాను. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారట. ఎంతమంది? కండిషన్ అప్లైడ్. ముగ్గురు మహిళలు ఉన్నారంటే ఎంతమంది అబ్బాయిలు? 5 అబ్బాయిలు 3 అమ్మాయిలు. అది గుర్తు పెట్టుకోవాలనే విషయం. ఓకేనా? అడుగుతాడు లెక్కల, అమ్మాయిలు ఎవరెవరు అంటాడు, అబ్బాయిలు ఎవరెవరు అంటాడు. వాడు అడుగుతాడంటేనే కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. సో ఇప్పుడు మనకి 8 మంది లోపల మనం తీసుకుంటే 5 బాయ్స్ ఉన్నారు, 3 గర్ల్స్ ఉన్నారు, ఉమెన్స్ ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. చూద్దాం తర్వాత. కానీ వారు ప్రక్క పక్కన కూర్చోరు. ఎవరు కూర్చోరట? అమ్మాయిలు కూర్చోరు. కూర్చుంటే ఎవరు కూర్చోవాలా? అబ్బాయిలు కూర్చోవాలి. రైట్. తర్వాత అంటాడు LF మధ్యలో జే ఉండును. LF మధ్యలో జే ఉండును. ఎక్కడైనా కూర్చొని పెట్టుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ L తీసుకుంటావు, F తీసుకున్నా, జే మధ్యలో పెట్టేసి అక్కడనే ఎందుకని కూడా L రాసుకుంటావు, జే రాసుకుంటావు, F రాసుకుంటావు. ఎక్కడైనా ఓకే. LF మధ్యలో కూర్చోవాలి, జే కూర్చోవాలి. ఓకేనా? ఇది మాట్లాడతలేదు. రైట్. తర్వాత అక్కడ హెచ్చనే మహిళకు, హెచ్చనే మహిళ కాదు, హెచ్చనే మహిళకు అని రాసుకో. టూ వాడాలి. కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. జీటీపీ కదా, తప్పుడు రాస్తారు. రాసుడు వేరు, పొట్టించుడు వేరు, జీటీపీ వేయడం వేరు. ఓకేనా? హెచ్చనే మహిళకు. హెచ్చనే ఇంతమంది హెచ్చనే మహిళ అని చదువుతావు కూ లేకపోతే. అర్థమైందా పాయింట్? హెచ్చనే మహిళ వేరు, హెచ్చనే మహిళకు వేరు, మీనింగ్ మారుతుంది. ఇప్పుడు నువ్వు రాసుకోవాల్సింది హెచ్చనే మహిళకు ఎడమ వైపు 2వ స్థానంలో జే ఉండును అంటాడు అక్కడ. అర్థమైందా? హెచ్చనే మహిళకు జే ఎడమ వైపు 2వ స్థానంలో ఉంటుంది అంటాడు. అర్థమైందా? ఇప్పుడు మనం తీసుకుందాం. హెచ్చనే మహిళకు ఎడమ వైపు 2వ స్థానంలో ఎవరు రావాలి? జే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనకి హెచ్ ఇక్కడ తీసుకుందాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుతాడు? కుడి వైపు వస్తాడు. ఎవరు? జే. కానీ వాడు ఏం చెప్తాడు? హెచ్చనే మహిళకి ఎడమ వైపు ఉండాలి. ఎవరు ఉండాలి? జే ఉండాలి. మరి జే ఉండాలంటే గీడ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 లోపల దిక్కు చూస్తాడు. ఎవరు? హెచ్. హెచ్ అనే మహిళ అన్నాడు. ఇక మైనస్ రాసిన. హెచ్ అనే మహిళకు జే ఎడమ వైపున 2వ స్థానంలో. కండిషన్ మళ్ళీ ఒకసారి ఇస్తాను. ఒకసారి 3 అమ్మాయిలు ఉంటే అందులో 3 ఒక్క దగ్గర కూర్చోరు అంటే వీడు అబ్బాయి అయి ఉంటాడు పక్క. అయ్యో అర్థమవుతుందా? అంటే వీడు ప్లస్. మరి ఈమెం కావాలి? అందాదా? మైనస్ కావాలి. మరి వీడేం కావాలి? ప్లస్ కావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చోరు అంటే మధ్యలో మొదగాడు కూర్చున్నట్లు ఇంకా. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ తర్వాత. ఈయనే మహిళ ఎఫ్ అనే పురుషునికి ఎదురుగా కూర్చున్నట. ఈయనే మహిళ ఎఫ్ అనే పురుషునికి, ఈయనే మహిళ ఎఫ్ అనే పురుషునికి. ఓకేనా? ఈయనే మహిళ ఇక్కడ కూర్చుంటే ఎఫ్ అనే పురుషునికి కూర్చుంటుంది ఎదురుగా. వాడు పురుషుడు అని కన్ఫర్మ్ అయిపోయింది చూడు. ఒకసారి ఈయనే మహిళ ఎఫ్ అనే పురుషునికి ఎదురుగా కూర్చుంది. ఓకేనా? మాట్లాడతలేదు. మహిళ ఈయనే మహిళ ఎఫ్ అనే పురుషునికి ఎదురుగా కూర్చుంది. నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత చెప్తాను ఒకసారి. ఐఎఫ్ల మధ్య ఒక మహిళ కలదు. ఐఎఫ్ల మధ్య ఒక మహిళ కలదు. ఐ ఎక్కడ ఉంది? కనబడతలేదా? ఐఎఫ్ల మధ్య అని చెప్తాడు. ఎఫ్ ఉన్నాడు కదా మహిళ, ఇక్కడ ఐ ఉన్నాడు అనుకో, ఒక మహిళ లేదా? ఐఎఫ్ల మధ్య ఒక మహిళ ఉంది అని. ఐఎఫ్ల మధ్య ఒక మహిళ ఉంది. కట్టే కదా, మాట్లాడతలేదు. రైట్. తర్వాత ఏం చెప్తాను చూడు ఒకసారి. ఐకేల మధ్య ఏ ఎక్కడ ఉంది? కింద రాసాం అనుకో. ఐకేల మధ్య ఎవరున్నారు? ఒక మహిళ ఉంది. ఎవరు మిస్ అయ్యారు మహిళలు అసలు? ఇలా చెప్పాలి ఒకసారి. జీనా? జే పురుషుడైతే, జే పురుషుడైతే అంతే కదా. ఇక్కడ మహిళను సమాజం చెప్తాను కదా. ఇక్కడ మహిళ అయితే ఏమైతే పురుషుడు అవుతారు. ఆప్షనే కదా అది. జే ఖచ్చితంగా మహిళ అని చెప్పలే కదా. మనం అనుకున్నాం ఇక్కడ ఒకవేళ పురుషుడు ఉంటే మహిళ ఉండాలనుకున్నాం. ఓకే, 2 పురుషులు ఉండొచ్చు కానీ 2 మహిళలు ఒక దగ్గర ఉండదు. సో వీడి పురుషుని చేసేసాం, వీడి మహిళ చెప్పినాం. వాడు చెప్తాడు జీ అనే మహిళ ఉండాలి అంటాడు. సో ఈ మన మహిళ అంటే వాడు పురుషుడు అంటాడు. కథమే కదా. అర్థం కాలే? ఒక్క నిమిషం. పర్లేదు. ఒకసారి వినండి. ఇంతకుముందు మనం జేది పురుషుడు అనుకున్నాం, మన మహిళ అనుకున్నాం. ఎందుకంటే మనం అనుకున్నాం జోయల్, ఎందుకంటే ఎఫ్ మరియు ఎల్ మధ్యలో అయితే ఒక మహిళ ఉండడానికి ఆస్కారం ఉంది. 2 పురుషులు ఒక దగ్గర ఉంటాయి, 2 మహిళలు ఒక దగ్గర ఉంటారు.
సో ఇక్కడ మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు. మనం అనుకుందాం మహిళ అనుకుందామా, పురుషుడు మహిళ అనుకున్నాం మనం ఫస్ట్. ఇది అయిపోయింది. కానీ కండిషన్ లాస్ అయింది. ఐక్యల మధ్య ఎవరున్నారంటున్నాడు? ఒక మహిళ. ఆ మహిళ ఎవరు మరి ఇక్కడ? ఓకే, ఇక్కడ చూడు ఒకసారి. ఒక మహిళ వచ్చిందా, రెండో మహిళ వచ్చిందా, మూడో మహిళ వచ్చిందా? మరి వీడు ఎవరైతాడు? పురుషుడు అవుతాడు. అది గుర్తుపెట్టు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అంటే క్వశ్చన్ టు ఆన్సర్ పోవాలని గుర్తుపెట్టుకో. ఆన్సర్ టు క్వశ్చన్ పోతుంది కొన్నిసార్లు. ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు వాడు ఏం చెప్తారు? క్వశ్చన్ ఏమంటారు? క్వశ్చన్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఒక్కరు కూడా ఒకలేరా? బిజీ ఉన్నారు సార్. క్లియర్ అయింది? ఎనీ డౌట్? మాట్లాడతలే? నో సార్. ఓకేనా? అంబాసిడర్ కామ జన్ల మధ్య మారుతి కలదు. అంబాసిడర్ కామ జన్ల మధ్య మారుతి కలదు. అంబాసిడర్ కామ జన్ల మధ్య మారుతి కలదు. మారుతి కాదు. ఓకేనా? రైట్. కాంటెసా కారు పేరు. కాంటెసా. సరే ఆప. ఏమైందబ్బా? కామ జన్లకు మధ్య, జన్ కారుకు మధ్య మారుతి కలదు. మారుతి కారు కలదు. అంబాసిడర్ కామ జన్ కారుకు మధ్య మారుతి కారు కలదు. ఓకేనా? సెకండ్ పాయింట్ పేరా కాంటెసా కారు పేరు. కాంటెసా మరియు జన్ల మధ్య, కాంటెసా మరియు జన్ల మధ్య రెండు కార్లు కలవు. కాంటెసా మరియు జన్ కార్ల మధ్య రెండు కార్లు కలవు. రెండు కార్లు ఉండాలి కండిషన్. థర్డ్ పాయింట్ అంబాసిడర్ కారు సాంత్రోకి కానీ, సాంత్రో కారు పేరు. అంబాసిడర్ కారు సాంత్రోకి కానీ, ఎస్టీమ్ కారు పేరు. ఎస్టీమ్ సాంత్రో కానీ ఎస్టీమ్ కానీ పక్కన ఉండదు. అంబాసిడర్ కారు సాంత్రోకి కానీ ఎస్టీమ్ కానీ పక్కన ఉండదు. అంబాసిడర్ కారు సాంత్రోకి కానీ ఎస్టీమ్ కానీ పక్కన ఉండదు. మరియు అయిపోలే ఇంకా. మరియు ఎస్టీమ్ మరియు సాంత్రోలు పక్క పక్కన ఉండవు. సాంత్రోలు పక్క పక్కన ఉండవు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఎస్టీమ్ కార్ పేరు. ఎస్టీమ్ మరియు మారుతి కార్ల మధ్యలో రెండు కార్లు కలవు. ఓకేనా? ఎస్టీమ్ కారుకి, నెక్స్ట్ పాయింట్ అమ్మా, ఎస్టీమ్ కారుకి ఎడమ ప్రక్కన కాంటెసా కలదు. ఎస్టీమ్ కార్కి ఎడమ ప్రక్కన కాంటెసా కలదు. కాంటెసా కారు కలదు. ఓకేనా? రైట్. ఇవి 6 కార్లు పార్క్ చేసే విధానం. చాలా లెక్క చేయండి. చూడు నెక్స్ట్ క్వశ్చన్ చూడు. గ్రూప్ 1 2012 రాయిరి. చెత్తరా? ఏం పర్లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. ఎన్నిసార్లు అయినా ఒకసారి ఒక 4 సార్లు మనం వింటే 4 మెథడ్లు మనం చేస్తే ఒక మెథడ్ నీకు అర్థమవుతుంది. ఆ మెథడ్ ఏంటంటే క్యాచ్ ట్రై చేయాలి. ఓకేనా? 6 బాలురు వృత్తాకార కేంద్రం వైపు కూర్చున్నారట. 6 బాలురు బాయ్స్ వృత్తాకార కేంద్రం వైపు, కేంద్రం దిక్కు చూస్తారు అందరూ. అశోక్ ప్రభువుకి ఎడం వైపు నిల్చున్నాడు. అశోక్ ప్రభువుకి ఎడం వైపు నిల్చున్నాడు. ఓకేనా?
ఆకాష్ మరియు ప్రకాష్ల మధ్య సుధాకర్ ఉన్నాడు. ఆకాష్ మరియు ప్రకాష్ల మధ్య సుధాకర్ ఉన్నాడు. ఫుల్ స్టాప్. ఓకేనా? హరి, నెక్స్ట్ పాయింట్. హరి అశోక్ మరియు ఆకాష్ల మధ్య కూర్చున్నాడు. హరి అనే వ్యక్తి ఆకాష్ మరియు అశోకుల మధ్య కూర్చున్నాడు. ప్రకాష్కు ఎడం వైపు ఉన్నది ఎవరు? సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ అంత చదివి ఊర లెక్క చేయద్దు. కింద ఏం అడిగింది క్వశ్చన్, మనం ఏం చేయాలి అంతే. ఆప్షన్ ఇస్తాడు చూడు కింద. లాస్ట్ అమ్మా. హరి అశోక్ మరియు ఆకాష్ల మధ్య ఉన్నాడు. హరి అనే వ్యక్తి అశోక్ మరియు ఆకాష్ల మధ్య ఉన్నాడు. ఓకేనా? ఇది ఫుల్ స్టాప్. క్వశ్చన్ అడుగుతుంది డైరెక్ట్గా. ప్రకాష్ ఎడం వైపు ఉన్నవాడు ఎవరంటాడు? గ్రూప్ 1 2012 క్వశ్చన్ ఇది. కింద ఆప్షన్ ఇస్తాడు చూడు. క్వశ్చన్ చేయొద్దు మొత్తం పిక్చర్ లాగా. కింద ఆప్షన్ చూడు ఏమిచ్చిండు. ఆప్షన్ ఏ హరి, ఆప్షన్ బి ప్రభు, ఆప్షన్ సి అశోక్ ఆకాష్, ఆప్షన్ సి ఆకాష్, ఆప్షన్ డి సుధాకర్. అవునా? అందులో ఇప్పుడు మనకు 2 పాయింట్లు చెప్తారు. ఒకసారి గమనిస్తే ఇద్దరి మధ్యలో ఒకడు కూర్చొని చెప్తాడా? అయ్యో మాట్లాడరు. అలా 2 పాయింట్లు ఉండి ఒకసారి ఇద్దరి మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అలా 2 పాయింట్లు వచ్చినాయి. తర్వాత ఎడం పక్కన కూర్చోమని ఒకటి చెప్తాడు చూడు ఒకసారి ఒక పాయింట్. ఆ 3 పాయింట్ల మీద క్వశ్చన్ ఫ్రేమ్ అయితే చూడు ఒకసారి. చెప్పు ఒకసారి నాకు ఏం చెప్పిండో ఒకరు చెప్పండి. అశోక్. ఇప్పుడు మొత్తం మంది ఎంతమంది ఉన్నారు? 6రా? చూడు ఒకసారి తల్లి 6 చూడండి ఒకసారి. ఇట్లే కదా కూర్చోనేది. మాట్లాడరు. ఇట్లా కూర్చోవాలి. ఇప్పుడు చెప్తాడు అశోక్ అనే వ్యక్తే కదా. అశోక్ ఎది కూర్చోవాలి? ప్రభువుకి ఎడం వైపు కూర్చోవాలి. అంటే నీకు అర్థం కావాలి. అశోక్ కుడి వైపున ప్రభు కూర్చున్నాడని. ప్రభు అనే వ్యక్తికి అశోక్ ఏ పక్కన కూర్చున్నాడు? ఎడం పక్కన. ఇది క్లియరా? ఇది కూర్చున్న కుడి పక్క అవుతుంది. ప్రభువుకి ఎడం పక్కన అశోక్ కూర్చున్నాడు. అశోక్ కుడి పక్కన ప్రభు కూర్చున్నాడు. ఇది క్లియరా? మాట్లాడదు. ఇది ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తాడు. నెక్స్ట్ పాయింట్ చెప్తాను. ఏం చెప్తాను నెక్స్ట్ పాయింట్? ఆకాష్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆకాశ. నెక్స్ట్ ప్రకాష్ల మధ్య ఎవరు ఉండాలి? సుధాకర్ గారు కూర్చోవాలి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పిండు? హరి అనే వ్యక్తి అశోకుల మధ్య కూర్చోవాలి. ఇక చూడబ్బా ఒకసారి గమనించుడు. ఆకాష్ మరియు ప్రకాష్ మధ్యలో ఎవరు కూర్చున్నాడు? ఇప్పుడు ఆకాష్ గారి ప్లేస్ ఖాళీ ఉంది. ఎడదిక్కు ఎడదిక్కు ఇట్లా కూర్చుని ఎడదిక్కే కదా. హరిగాడు కూర్చోవాలి. ఎవరి మధ్య కూర్చోవాలి? అశోక్ మధ్య. ఇంకో అశోక్ వచ్చిండు ఇక్కడ మాట్లాడతలేదు. వాడు కుడి పక్కన ఎడం పక్కన మనకు చెప్పిండా? చెప్పాలి. ఒకసారి మనం తీసుకుంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి ప్రకాష్ని. ఇంకో ప్రకాష్ చూడు ఒకసారి. ప్రకాష్, నెక్స్ట్ ఎవరు? సుధాకర్, నెక్స్ట్ ఆకాష్. ఇక్కడ కూర్చోవాలి. హరి. సెట్ అయిందా? అయ్యో అల్లేము కదా. ఇదే కదా సెట్ చేయాల్సింది, దింపాల్సింది కంటే చక్కగా కూర్చునే పెట్టాం. ఇట్లా అంటావు లోపల దిక్కత్తరాలు. మాట్లాడరు. అడిగిన క్వశ్చన్ ఏంది ఇప్పుడు? ప్రకాష్ ఎడం పక్కన ఎవరున్నారు? మరి ఏం చెప్పారు ఇప్పుడు ఆన్సర్? మీరు ప్రభు చెప్పిరా? ఫస్ట్ సుధాకర్ ఎట్లుంటున్నారు? సుధాకర్ అన్నారు. అర్థమైందా ఇది? అయితే ఏ పక్కన అన్నాడా వాడు? కుడి పక్కన ఎడ పక్కన అన్నాడా? ఎడవ పక్కన అన్నాడా? అంటే ప్రభు. ఏ పక్కన అనలేదనుకో ప్రభు అవుతుంది, సుధాకర్ అవుతుంది. అంతటి క్వశ్చన్ పోతావు. ఇది ఎంతమందికి అర్థమైంది? అర్థం కాలేదు. లెచ్చవకు రాయి క్వశ్చన్. ఇవ్వ ఇంపాయింట్ మనం. ఓకేనా? భయపడద్దు, ఏం పర్లేదు. ఎస్ఐ చిన్నగానే అల్గానే ఉంటాయి. లాజిక్ ఉంటాయి ఎస్ఐ బిట్స్ అని. గ్రూప్ 1 క్వశ్చన్ అన్నీ టఫ్ ఉంటాయి. పజిల్స్ లాగా ఉంటాయి. గుర్తుపెట్టుకున్న విషయం. రైట్, రాసుకోండి ఒకసారి ఎందుకైనా మంచిది. ABCDEFG అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపు ఒకే వరుసలో నిలబడి ఉన్నారు. పైకి ఉత్తరం అంటే
ABCDEFG అనే 7 సభ్యులు ఉత్తరం వైపు ముఖం చేసి ఉన్నారు. ABCDEFGలు ఉత్తరం వైపు ముఖం చేసి కూర్చున్నారు. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్ ఓకేనా? కండిషన్ నెంబర్ 1 బాగా ఇంపార్టెంట్ ఉండి ఒకసారి నేను చెప్తాను. ఒకసారి జీసీల మధ్య ఎంతమంది సభ్యులు ఉన్నారో G, జీసీల మధ్య ఎంతమంది సభ్యులు ఉన్నారో C, Bల మధ్య అంతే మంది ఉన్నారు. ఇదే లాజిక్ పాయింట్ ఇక్కడ. అంటే ఇందులో మధ్యలో ఉండాల్సింది ఎవడో సి ఉండాలి, గుర్తు పెట్టుకోవాలి, లాజిక్ అర్థం కావాలి. జీసీల మధ్య ఎంతమంది ఉండాలో సిబిల మధ్య అంతే మంది ఉండాలి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సీని తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీని తీసుకున్నావు, ఇక్కడ బి తీసుకుంటావు. ఎందుకు మధ్యలో సీని తీసుకోవాలి? అండ్ల కామన్ ఇండ్ల కామన్ ఎవరు? సి. సో జీసీల మధ్య ఎంతమంది ఉంటారో సిబిల మధ్య అంతే మంది ఉండాలి అంటాడు. ఇక్కడ ఇద్దరు కూర్చుంటే ఇద్దరు కూర్చోవాలి, ఇద్దరు కూర్చోవాలి. అంటే ఇప్పుడు నీకు అర్థం కావాలి, మొత్తం ఉన్నదే 7 అలా, ఉన్నదే 7. 7 అంటే 1 2 3 అయిపోయింది, 4 5 6 7 అయిపోయిందా ముచ్చట? అయ్యో లేదన్నా అనుకో, వీడు ఒకటి కూర్చున్నాడు అనుకో, బయట కూర్చుంటాడు, వీడు ఒకటి కూర్చుంటే బయట కూర్చుంటాడు, అంతే కదా ఫ్రేమింగ్, అంతే కదా. ఇప్పుడు డైరెక్ట్ ఫ్రేమింగ్ నీకు కనబడుతూనే ఉంది. ఒకటే చిన్న లాజిక్ పాయింట్ చూడాలమ్మా. కదరా ఫస్ట్ ఓకేనా? ఇంట్లో ఎంతమంది కూర్చుంటే మనం అనుకుందాం, ఇద్దరు అనుకుందాం. ఫస్ట్ ఈడ ఇద్దరు కూర్చుంటే ఇద్దరు కూర్చున్నాం, మొత్తం మన దాంట్లో ఎంతమంది ఉన్నారు? 7 ఉన్నారు. ఫస్ట్ ఫ్రేమింగ్ ఇది. అయితే ఇక్కడ జీ ఉంటాడా బి ఉంటాడా మనకు తెలియదు, ఇక్కడ బి ఉంటాడా జీ ఉంటాడా తెలియదు అనుకుందాం. ఇది ఫస్ట్ ఫ్రేమ్. నువ్వు అనుకో, చూడు చెప్పంగానే నీకు ఐడియా రావాలి ఫ్రేమింగ్ లోపల. ఇది ఫస్ట్ ఫ్రేమ్. సెకండ్ ఫ్రేమ్ చూడతాను ఒకసారి. నేను అంటున్నా జీ సి బి, జీబీ లేదా సి. ఇప్పుడు ఒక్కనే కూర్చుని పెడతా ఇక్కడ, ఇటు ఒక నెత్త బయటికి, అటు ఒక నెత్త బయటికి. 1 2 3 4 5 6 7 అర్థమైంది? ఇప్పుడు ఫ్రేమింగ్ ఇట్లా చేస్తావా ఇట్లా చేస్తావా నీ ఇష్టం. కండిషన్ మాత్రం అప్లైడ్. జీసీల మధ్య జీబీల మధ్య సమానంగా కూర్చోవాలి అంటాడు. సో ఇద్దరు కూర్చుని పెడితే ఇట్లా వస్తుంది ఫ్రేమ్, ఒక్కరు కూర్చుని పెడితే ఇట్లా వస్తుంది ఫ్రేమ్. ఇది ఓకేనా? ఇది అర్థమైందా? పక్క రాసుకోవాలి. ఇది అర్థమైంది మీకు లెక్క వచ్చినట్టే. నెక్స్ట్ పాయింట్ బాగా ఇంపార్టెంట్. ఎడమ చివరి నుండి ఒక్క నిమిషం, ఇది అర్థమైనట్టు తల్లి ఒకసారి చూడు. లెక్క చెప్పినప్పుడు దగ్గర లైటింగ్ వెళ్ళాలి, బుర్ర వెళ్ళాలి. అట్లా పోతానా ఇట్లా పోతానా మొండిగా పోతే కాదు. అలా ఏ క్వశ్చన్ వచ్చినా దానికి అనుగుణంగా మనం ఫ్రేమ్ చేసుకుంటూ ఉండాలి. అయితేనే వర్కౌట్ అయితే లేకపోతే కాదు. నెక్స్ట్ పాయింట్ అని చెప్పింటే ఒకసారి మరోసారి. ఎడమ చివరి నుంచి 3వ వార్డుగా ఉన్న డి అన్నాడు. ఇప్పుడు ఎడమ చివరి నుంచి 3వ వార్డుగా డి ఉండాలి అంటాడు కదా అమ్మ. ఒకసారి మంచిగా వినాలి. ఎడమ చివరి ఎడ తల్లి మాట్లాడాలి మీరు అందరూ. ఫిక్సెడ్ కదా. ఈ ఫ్రేమ్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఒకసారి. 1 1 2 3 ఈ ఫ్రేమ్ రాంగా రైటా? అంటే ఈ ఫ్రేమ్ రాంగ్ అవుతుంది కదా. 1 2 3 అంటే ఏ ఫ్రేమ్ అవుతుంది? అర్థమైందా? ఇప్పుడు ఎడమ వైపు నుంచి 3వ వ్యక్తి అన్నాడు కదా. 1 2 3 ఇక్కడ తీసుకుంటాం. 1 2 3 ఇది రైట్ అయిందా? ఇది రైటే కదా. ఇక్కడ జీ కానీ బి కానీ కదా. 1 2 3 ఎడమ వైపు నుంచి 3వ వ్యక్తే కదా. ఇది కూడా రైటే. 1 2 3 డి ఉండాలి. ఇది కూడా రైటే కదా. ఇక్కడనే కూర్చోవచ్చు, ఇక్కడనే కూర్చోవచ్చు. ఇది కన్ఫర్మ్ కావాలి. ఎడమ వైపు నుంచి 3వ వ్యక్తి ఉండాలి, డి ఉండాలి. ఆ తర్వాత చెప్తాను మరొకసారి. వాడుగా ఉన్న డి కామా, వాడుగా ఉన్న డి కామా ఈకి ఎడమ వైపున 3వ వాడుగా ఉన్నాడు. ట్విస్ట్ అదే. మళ్ళీ ఒకసారి చూడు, అనద్దు. ఎడమ చివరన 3వ వాడుగా ఉన్న డి ఈకి ఎడమ వైపున 3వ వాడుగా ఉన్నాడు. ఇటు పక్క నుంచి ఎడమ వైపున 3వ వాడుగా ఉన్న డి ఈ కూడా ఎడమ వైపున 3వ వాడుగా ఉన్నాడు. అంటే వాడు ఎటు చూసినా ఎడమ 3వ వాడు ఉన్నట్టు. అటు చివరి నుంచి చూస్తే 3వ వాడే, ఈకి నుంచి చూస్తే కూడా 3వ వాడే. ఇది మనకు కావాల్సిన పాయింట్. ఇప్పుడు మనం సెట్ చేయాలి దాన్ని. అర్థమైపోయినట్టేనా? క్లియరా? ఒకసారి చూద్దాం. తల్లి చూడాలి అమ్మ, మాట్లాడద్దు ఒకసారి. అట్లే అనిపిస్తుంది, తలకాయ నచ్చడం అనిపిస్తుంది. కొన్ని నీళ్ళు లాగాలి, తలకాయ కొట్టుకోవాలి, మళ్ళీ తినాలి క్లాస్.
ఇప్పుడు ఒకసారి చూద్దాం తల్లి, ఒకసారి చూడండి ఒకసారి. ఇది 1 2 3 రైట్ అనేది 1 2 3 రైట్ అనేది. ఇప్పుడు ఒకవేళ వాడు ఏమంటాడు, మళ్ళీ ఈ డి అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఈ మూడో వ్యక్తి ఓకేనా, ఈకి ఎడం వైపున మూడో వ్యక్తి అన్నాడు. అంటే ఈ ఎక్కడ ఉండొచ్చు, 1 2 3 ఇక్కడ ఉండొచ్చు. ఓకేనా, 1 2 3 పోతుంది ఇక్కడ బిట్టు. ఇప్పుడు సెకండ్ దగ్గర పోతాను చూడు ఒకసారి, బాగా వినాలి. లాస్ట్ ఇదే ఇంపార్టెంట్ లాజిక్ పాయింట్. ఇప్పుడు డి ఉన్నాడు కదా, ఈకి ఎన్నో వాడు ఉండాలి, డి మూడో వాడు. సో ఇటే కదా ఈ ఉండాల్సింది, 1 2 3 ఈడ ఈ ఉండొచ్చు మనకు. అయ్యో మాట్లాడరు అంతేనా. మరి కింద కూడా వర్కౌట్ చూడు, 1 2 3 ఆల్రెడీ ఎవరున్నా అక్కడ, అంటే ఎగిరిపోయినా కదా బిట్టు. ఈ ఫ్రేమ్ పోతున్నట్టే కదా, అంటే మనకి ఏ ఫ్రేమ్ వస్తుంది, పైన ఫ్రేమ్ వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? అంటే ఒకేసారి 2 రకాలు నడుస్తున్నాం అర్థం. అర్థమైందా? ఇప్పుడు లాస్ట్ పాయింట్ చెప్తాను ఇక మళ్ళీ ఒకసారి. అందులో లాస్ట్ కన్క్లూజన్, ఏ కామా డీలు మరియు ఎఫ్ కామా సీలు పక్క పక్కనే ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. లాస్ట్ ఏ కామా డీలు ఎఫ్ కామా సీలు పక్క పక్కనే ఉన్నారు. ఈ కింద ఫ్రేమ్ ఫెయిల్ అయింది. అర్థమైందా? ఏం మాట్లాడలేదు. మనకు డీతోనే ఎగిరిపోయింది. సో కింద ఫ్రేమ్ ఇక్కడనే పోయింది కనుక దీన్ని మనమే చెప్తున్నాం. ఎందుకంటే మనకు ఒక్కనే మధ్యలో తీసుకున్నాం, పైన తీసుకున్నాం, ఇద్దరు తీసుకున్నాం. సో ఈ కింది ఫ్రేమ్ తీసేస్తున్నా, మాట్లాడతలేదు. రైట్, ఇప్పుడు చెప్తాడు చూడు మనకి ఇంపార్టెంట్ పాయింట్. మరి ఏం చెప్తాడు చూడు ఒకసారి. ఏడీలు పక్క పక్కన ఉండాలి అంటాడు. డి ఎక్కడున్నాడు, ఏడున్నాడు. ఇక్కడ ఏ పోస్ట్ ఖాళీ ఉందా, మాట్లాడతలేరు. మళ్ళీ ఏం చెప్తాడు నెక్స్ట్ పాయింట్, ఎఫ్ఈలు పక్క పక్కన ఉండాలంటే కదా. ఇక్కడ ఎఫ్ ప్లస్ ఖాళీ ఉందా, మాట్లాడరు. పక్క పక్కనే ఎత్తారా, మాట్లాడదా. కన్ఫర్మ్ అయినట్టేనా? అంటే మనం పోయేటప్పుడే 2 మ్యాప్లు వేసుకొని పోవాలి, 2 ఆప్షన్లు వేసుకొని పోతేనే వర్కౌట్ అవుతుంది. అంటే ఒకసారి ప్యారల్గా మనం మ్యాప్ చూస్తూ ఉంటాం, అట్లయితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే రాదు బిడ్డ. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా పాయింట్స్ ఇచ్చిండే ఏమి ఇవ్వలే. కాకపోతే అందులో ఏమి ఇచ్చిండంటే గుర్తుపెచ్చు, క్వశ్చన్లు ఇచ్చిండు, వాస్తవాలు అవాస్తవాలు ఇచ్చిండు. ఇలా మనకు కామన్గా అడిగి ఎందుకు వాస్తవాలు అవాస్తవాలు అడిగిందంటే ఇక్కడ ఆప్షన్ జీ ఉంది, బి ఉంది చూడు. జీ ఇక్కడ ఉన్నాడు, వీళ్ళ ప్లేసులు కన్ఫర్మ్ చేయలే, చేసిండా? అందుకే వాడు ఏమంటే క్రింది వాళ్ళలో అవాస్తవాన్ని గుర్తించండి, వాస్తవాన్ని గుర్తించండి అని క్వశ్చన్ ప్రూవ్ అని కనుక చేద్దాం, పర్లేదు, నష్టమేం కాదు. రాసుకో, ఆప్షన్ రాసుకో కింద. అట్లనే వస్తుంది మరి నౌకరి. క్రింది వాక్యాలలో అవాస్తవమైనది ఏది అంటే తప్పున్నది ఏది అంటాడు. రెడీయా? ఎఫ్కి ఎడం వైపున మూడో వాడు ఏ. ఎఫ్కి ఎడం వైపున మూడో వాడు ఏ అంటాడు. బాగా చూడరు ఒకసారి, కళ్ళు పెద్దగా చేసుకొని, సీమ కళ్ళు పెట్టుకొని చూస్తే కాదు. ఎడం వైపున మూడో వాడు ఏమంటాడు. అవాస్తవమైనది అంటే అలా 3 వాస్తవాలు ఇస్తాడు, 1 అవాస్తవం ఇస్తాడు. గుర్తుపెట్టుకో, మొద్దు పొరగాళ్ళు 3 సరైన ఇస్తాడు, 1 అవాస్తవం ఇస్తాడు. గుర్తుపెట్టుకో, వాడు కావాల్సిందే అడుగుతాడు. అవాస్తవమైనది ఏది, రాంగ్ ఉన్నది ఏది అంటాడు. అంటే 3 రైట్ ఉంటాయి కదా. మరి ఫస్ట్ రాంగ్ అంటాను. వాడు ఏమన్నా ఎఫ్కి ఎడం వైపున మూడో వాడు అంటాడు. ఎఫ్కి ఎడం వైపున మూడో వాడు ఎవరు అంటాడు. రైటే కదా, ఫస్ట్ ప్లేస్మెంట్ ఫస్ట్ రైటే కదా, మాట్లాడదు. సెకండ్ చూడు మళ్ళీ ఒకసారి కింద. ఈకి ఎడం వైపున 4వ వాడు డి. ఈకి ఎడం వైపున 4వ వాడు డి. ఈకి ఎడం వైపున 4వ వాడు డి. 1 2 3. ఓకేనా, అర్థమైందా? ఇంకొకసారి కింద కూడా చూద్దాం. రైట్, ఈకి ఎడం వైపున 4వ వాడు 1 2 3. థర్డ్ పాయింట్ చూడాలి, ఇంకో పాయింట్ ఏమో చూద్దాం. డీకి వెంటనే ఎడమ ప్రక్కన ఉన్నవాడు సి. డీకి ఎడమ వెంటనే డీకి వెంటనే సారీ ఏకి కుడివైపున ఎఫ్ మూడో వాడు.
ఏకి కుడివైపున ఎఫ్ మూడవ వాడు, ఏకి కుడివైపున ఎఫ్ మూడవ వాడు. థర్డ్ పాయింట్ చూడు, ఏకి కుడివైపున మూడవ వాడు ఎఫ్. 1 2 3 రైట్. ఏకి కుడివైపున మూడవ వాడు 1 2 3 ఎవడు? ఓకేనా? నెక్స్ట్ పాయింట్ చెప్తాను చూడు ఒకసారి. సికి కుడివైపున మూడవ వాడు బి, సికి కుడివైపున మూడవ వాడు బి, సికి కుడివైపున 1 2 3. అయ్యో సికి కుడివైపు ఇటే కదా మూడవ వాడు 1 2 3. 1 కాడ ఎఫ్ ఉన్నాడు, రెండో కాడ ఈ ఉన్నాడు, మూడవ వాడు బి ఉండడానికి అవకాశం ఉంది కదా. మీకు ఇంత ముందే చెప్పిన కిందనే క్వశ్చన్ అడుగుతాడు అని. వీళ్ళు ఏం చేస్తారంటే మహానుభావులు కొంతమంది ఇక్కడ బి రాయకుండా జీ రాస్తారు. ఏం రాస్తారు? జీ రాస్తారు. నా ఇష్టం అని రాసుకొని పోతావు జీ. కానీ వాడు మూడో వైపు బి అనేసరికి అయితే క్వశ్చన్ తప్పించండి, ఆన్సర్ తప్పించండి, నేను కరెక్టే అంటాం. ఎందుకంటే వీళ్ళు ఇడం పక్కన కూర్చోమని చెప్పిందా, వీళ్ళిద్దరికి కుడి పక్కన కూర్చోమని చెప్పాలి. అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆప్షన్ రాసుకోవాలి. అర్థమవుతుందా? సో కుడి పక్కన మూడోవాడు బి, సో ఇది కూడా రైట్. సో ఇప్పుడు మనకు ఇందులో రాంగ్ ఏది? సెకండ్. మరి గ్రూప్ 1 అట్లా అడుగుతారు క్వశ్చన్స్. ఇట్లాంటి క్వశ్చన్లు ఎత్తే కొంచెం తల కొంచెం దగ్గరికి వస్తుంది, కొంచెం మంచిగా వచ్చి ఓపెన్ అవుతుంది. తలకాయ నొప్పి అనిపిస్తుంది కానీ అవే ఖర్చు. అట్లాంటి క్వశ్చన్లు చేస్తే నీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది అర్థమైందా? మాట్లాడతలేదు. క్లియరా? వెహికల్ ఇన్స్పెక్టర్ 2009 ఎగ్జామ్, ఏఎంబిఏ ఎగ్జామ్ రాసుకోండి. ఏబిసిడిఈ ఒకే వరుసలో ఉన్నారట. ఏబిసిడిఈ ఒకే వరుసలో ఉన్నారు. సుక్క ఫుల్ స్టాప్. బి కామా ఏ మరియు సి మధ్య, బి కామా ఏ మరియు సి మధ్య అయిపోయిందా? నెక్స్ట్ డి కామా సి మరియు ఈ మధ్య ఉండే మధ్యలో ఉన్నది ఎవరు? డి కామా సి మరియు ఈ, డి కామా సి మరియు ఈ మధ్య ఉంటే మధ్యలో ఉన్నది ఎవరు? అబ్బా తల్లి క్వశ్చన్లా మా ఊరోళ్ళ కోసం మళ్ళొకసారి. సి డి అనే తోడు సి మరియు ఈ మధ్యలో ఉంటే మధ్యలో ఉన్నది ఎవరని అడుగుతాడు వాడే. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, అది క్వశ్చన్ ప్రేమించు. అంతే కదా? ఏసీల మధ్యలో బి వాడు ఇట్లే రాసారా, మీ డైరెక్ట్ బొమ్మ తీసారా? ఇట్నే రాయాలి. నాకు తెలిసి మహామేధావులు చాలా మంది చేస్తారంటే ఏసీల మధ్యలో బి ఉన్నాడు కదా, ఇక్కడ రాసుడు కొంతమంది. 80% అటువంటి తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోవాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి. ఆప్షన్ వాడు చెప్పాలి. ఏ ఇటు ఉండొచ్చు, సి ఇటు ఉండొచ్చు, సి ఇటు ఉండొచ్చు, ఏ రాయాలి. ఎస్ఐ గుర్తుపెట్టుకోండి. ఎస్ఐ ఎగ్జామ్ రాసే వాళ్ళు అటువంటి తీసుకోవద్దు, గుర్తుపెట్టుకోకుండా. నెక్స్ట్ పాయింట్ చెప్పు. సి మరియు ఈల మధ్య, సి మరియు ఈల మధ్య ఇటు దిక్కున్నాను అనుకోవాలి. సి డి ఉంటాడు. ఇటు దిక్కున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో డి ఉంటుంది. అంతేనా? మధ్యలో ఎవరున్నారు బాస్? ఇప్పుడు నీకు కన్ఫర్మ్ కావాలి. ఒకసారి చూస్తే ఇది అర్థమేంటేనా? ఒకసారి చూద్దాం. ఈ బి ఏ బి సి ఒక ఫ్రేమ్ వచ్చింది. నెక్స్ట్ ఏ బి సి డి ఒక ఫ్రేమ్ వచ్చింది. ఇవి రెండు తప్ప? అట్లా కాదబ్బా, ఇవి అంటే తప్ప. ఫస్ట్ తప్ప. ఆన్సర్ 2 క్వశ్చన్ పోతున్నాను నేను. ఇలా ఒకవేళ ఆన్సర్ ఏది కాదు ఇచ్చినాను, అప్పుడు మధ్యలో ఏ చేయకుండా ఏమిస్తావు? ఆన్సర్ తప్పించిన చెప్తాను. ఇప్పుడు నేను అన్న అర్థమైందా? ఒకసారి చూడండి తల్లి, మళ్ళీ ఒకసారి చూడాలి. ఎస్ఐ చూడాలి. హుషారు చేయండి. ఇక్కడ చూడు ఒకసారి నేను ఏం చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి ఫస్ట్ పాయింట్ మనకి ఏం చెప్పిండు? బి అనేవాడు ఏసీల మధ్యలో ఉండాలన్నాడు. చూడు ఒకసారి. బి అనేవాడు ఏసీల మధ్యలో ఉన్నాడు. బి అనేవాడు ఏసీల మధ్యలో ఉన్నాడు. రైటా రాంగా? ఎటు పక్క ఏమన్నా చెప్పిండు? వాడేమన్నా చెప్పాలి. రెండో పాయింట్ ఏం చెప్పిండు? బి సి మధ్యలో, సి మరియు ఈ మధ్యలో డి ఉండాలి. సి మరియు ఈ మధ్యలో డి ఉండాలి. ఇప్పుడు ఏది తీసుకుంటావు నువ్వు ఫ్రేమింగ్ అని అంటే, నీకు ఫస్ట్ వచ్చిందని తీసుకున్నావు, సీని తీసుకున్నావు. నేను ఆన్సర్ సి ఇయ్యలే, నేను చెప్పిన కింద నీకు ఆప్షన్లు
ఇప్పుడు నువ్వు వేసింది ఈ ప్రకారం చేసుకుంటావు కదా, ఓకేనా? ఇప్పుడు నీకు ఇప్పుడు చూడు ఇందులో ఆన్సర్ ఇందులో సి వచ్చిందా, ఇందులో ఏమొచ్చింది, ఓకేనా? అంటే ఇది ఇస్తుందా ఇది ఇస్తుందా అనేది నువ్వు ఏం చేయాలా, రెండు ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలంటున్నా నేను, అర్థమవుతుందా? అడ్వాంటేజ్ తీసుకోవద్దు అంటున్నా, క్లియరా మీకు? ఒక మధ్యలో ఉన్నవాడు సి కనుక ఓకే, మనమే ఫ్రేమ్ అయితే ఓకే. కుడి పక్కన ఉన్నవాడేవాడు, ఎడం పక్కన ఉన్నవాడేవాడు, ఎడం పక్కన ఉన్నవాడు అంటే ఏతో మళ్ళా బిస్కెట్ అవుతుంది బిడ్డ. ఆ బిస్కెట్ నువ్వు తినద్దు, ఎస్ఐవి కదా, చాలామంది మనకు బిస్కెట్లు వేస్తారు, 5,000 10,000 దొరకద్దు, దొరికితే కోట్లకు దొరకాలి. ఏం దొరకాలి? కోట్లకు